చేయు వద్దనండి 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 యుద్ధాలు వద్దనండి 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 యుద్ధాలు వద్దనండి శాంతి దూతలారా దేశాధినేతలారా శాంతి దూతలారా దేశాధినేతలారా భావి భారతీయులారా భరతమాత బిడ్డలారా వద్దనండి 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 యుద్ధాలు వద్దనండి 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 యుద్ధాలు వద్దనండి పసిపాపల చిరునవ్వుల కల్లులోని ప్రతి ఇల్లును కల్లులోని ప్రతి ఇల్లును కల్లులోని ప్రతి ఇల్లును దేగదూడ అరుపులతో అలరారే ప్రతి పల్లెను దేశాధినేతలారా శాంతి దూతలారా దేశాధినేతలారా భావి భారతీయులారా భరతమాత బిడ్డలారా వద్దనండి 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 యుద్ధాలు వద్దనండి 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 యుద్ధాలు వద్దనండి శాంతి దూతలారా దేశాధినేతలారా శాంతి దూతలారా దేశాధినేతలారా భావి భారతీయులారా భరతమాత బిడ్డలారా అత్యంత దుర్మార్గంగా పాశవికంగా అంతర్జాతీయ న్యాయ సూత్రాలను చట్టాలను కూడా ఉల్లంఘించి ఈరోజు ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ మోకలు దాడి చేసి మొత్తం ఆ దేశాన్ని కూడా సర్వనాశనం చేస్తున్నాయి. ఒకవైపు ఈ అన్యాయ యుద్ధం చేస్తూ రెండో వైపున ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేయడం, షిప్పులను ధ్వంసం చేయడం, చివరు ప్రజల మీద కూడా చిన్న పిల్లల మీద స్కూళ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కిరాతకంగా చేస్తున్నటువంటి దాడుల్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ శాంతి ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. ఇరాన్ మీద జరిగేటువంటి యుద్ధం యొక్క ప్రకంపనలు మన దేశం మీద చాలా పెద్ద ఎత్తున మనకి కనిపిస్తూ ఉన్నాయి. మన దేశస్తులు అనేక మంది అరబ్ దేశాలు ఇరుక్కుపోయి వేల మంది అక్కడ మిగతా పరిస్థితుల్లో బతుకుతున్నారు. ఇక్కడ ఆయిల్ రేట్లు పెరగబోతున్నాయి, గ్యాస్ రేట్లు పెంచేశారు. గ్యాస్ రేట్లు ప్రభుత్వమే పెంచింది. అనఫిషియల్ గా వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్ తీసుకుపోయి దాదాపు హోటళ్లు చిన్న చిన్న కొట్లు మన రోడ్డు పక్కన పెట్టుకునే వాళ్ళు బతుకు తెరువు అదే బతుకు తెరువుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు వీధిని పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంటే ఇంత దారుణంగా మన భారత ప్రజల మీద కూడా భారాలు పడుతుంది యుద్ధం మూలంగా. కనీసం మన కేంద్ర ప్రభుత్వం మోడీ కానీ స్పందించడం లేదు, ఈ యుద్ధాన్ని ఖండించడం లేదు. మన షిప్పు మన జలాల్లో శ్రీలంక ఇండియా మధ్య మన దేశం వచ్చి వెళ్లిపోతున్నటువంటి వాళ్ళ మధ్య కూడా దాడి జరిగితే ఆ షిప్పును ముంచేస్తే కనీసం దాన్ని ఖండించడానికి నోరు రాలేదు. చివరికి అమెరికా ట్రంప్ మనం రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం 30 రోజుల గడువు విధిస్తే చాలా అవమానకరమైనటువంటి పద్ధతిలో మాట్లాడినా సరే నోరు పగలలేదు మోడీకి. ఇంతకన్నా లొంగుబాటు, ఇంతకన్నా దారుణంగా దేశాన్ని తాకట్టు పెట్టడం ఇంకోట్లేదు. అందుకని భారతదేశ ఆత్మ గౌరవాన్ని, ప్రతిష్టని, సార్వభౌమాధికారాన్ని అమెరికాకు తాకట్టు పెట్టినటువంటి మోడీ వైఖరిని ఈరోజు మేము ఖండిస్తున్నాము. ఈరోజు ఆ దేశ ప్రజలందరూ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు మోడీ వైఖరి చూసి. ఏమిటి గతి మనకి ప్రపంచంలో మేము గత అగ్రరాజ్యం, మూడో రాజ్యం, అది ఇది గుడ్డు కూర్చొని ప్రజలను ఇప్పటిదాకా నమ్మిస్తున్న వాళ్ళు చివరిపోయి ట్రంప్ కాళ్ల దగ్గర కూర్చొని నోరు పెగలకుండా జీవ్ హుజూర్ అనేటువంటి పరిస్థితి వచ్చామనంటేనే మన దేశం ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రపంచం ముందు ఒంటరిపాటు అయిపోయి భారతదేశం నవ్వులు పాలవుతున్న స్థితికి దిగజార్చింది మోడీ ప్రభుత్వం. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు రావాలి, దాన్ని ఖండించాలి. ఇరాన్ తోటి, రష్యాతో మనకున్నటువంటి లావాదేవీలు, వ్యాపార దీన్ని కొనసాగించాలి. ఆయిల్ ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ అన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాము. మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీ ప్రధానమైన పార్టీలు వాళ్ళు మాట్లాడతారు. ఇంత దారుణం జరుగుతుంటే మోడీ భజనలో వీళ్లు మునిగిపోయారు, ట్రంప్ భజనలో మోడీ మునిగిపోయాడు. మొత్తం దేశమే ఈరోజు అన్యాయం అయిపోతున్న స్థితికి దిగజారుతున్న దానికి నిరసనగా ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శాంతి ర్యాలీకి మద్దతు ఇవ్వాలని మన రాష్ట్రంలోని 50 మంది ప్రజలకి వామపక్ష పార్టీల తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు అమెరికా యొక్క యుద్ధోన్మాదాన్ని, ఇజ్రాయెల్ యొక్క యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర నుంచి శాంతి ర్యాలీని నిర్వహించబోతా ఉన్నాం. ఈ సందర్భంగా 10 వామపక్ష పార్టీల పక్షాన మేము ఈ రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యుద్ధం అంటే అది ఆట ఆడుకునేటువంటి వస్తువు కాదని చెప్పేసి అందరికి కూడా చేస్తున్నాం. ఎక్కడో మధ్యప్రాచ్యంలో యుద్ధం జరుగుతూ ఉంటే హైదరాబాద్లో, విజయవాడలో అదేవిధంగా మన నట్టింట్లోకి వచ్చి మన ఒంటింట్లో దానికి తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతా ఉన్నా కూడా ఇంకా యుద్ధం కావాలని చెప్పేసి భక్తాయిగాళ్ళు చెబుతా ఉంటే దాన్ని సపోర్ట్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తా ఉన్నారు.
ఇది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదని చెప్పి ప్రపంచ శాంతి కావాలి, దేశాల మధ్య ఐక్యత కొనసాగాలి, ఏవైనా సమస్యలుంటే శాంతి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలోనే ట్రంప్ ఒక ఆర్థిక ఉగ్రవాదిగా మారిపోయి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక వనరులను కొల్లగొట్టడానికి కావాల్సినటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 రోజులు కాదు, నెల రోజులైనా సరే ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు, ఈ దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పి ప్రకటించాడు. కనీసం పట్టుమని వారం రోజులు జరగకముందే ఈరోజు అనేక హోటల్స్ మూతపడతా ఉన్నాయి, అదేవిధంగా వివిధ బిజినెస్ సంస్థలు మూతపడతా ఉన్నాయి, గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి, అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోతున్నాయి. విశాఖపట్నం దగ్గర కంటైనర్లో వందల సంఖ్యలో ఈరోజు విదేశాలకు ఎగుమతి కావాల్సినటువంటి కోడిగుడ్లు మొదలుకొని అన్ని కూడా అక్కడే ఒక డంపింగ్ యార్డ్ లాగా తయారైపోతుంది. కాబట్టి యుద్ధం అంటూ జరిగితే ఆర్థిక సంక్షోభం భారతదేశంలో కూడా సంభవించేటువంటి పరిస్థితి కల్లారా చూస్తున్నాం. కాబట్టి ఈ దేశ ప్రయోజనాలు కాపాడడానికి యూనియన్ ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా భారతదేశం యొక్క అలీన విదేశాంగ విధానాన్ని కాపాడడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. మీకంటే ముందుగా ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి అనేక మంది, చివరికి మీ ఆర్ఎస్ఎస్ ముద్దుబిడ్డ వాజ్పేయి కూడా పోఖ్రాన్లో అణుబాంబులు పేల్చినప్పుడు అమెరికా పాకిస్తాన్ ఎగదోలితే అలాంటి సందర్భంలో కూడా భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి వారు ప్రయత్నం చేశారు. కానీ ఇంత వెన్నుముక్క లేనటువంటి 49 ఇంచీల ఛాతీ ఉందని చెప్పి ప్రగల్భాలు వలికి ఈ భారతదేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల్లో దిగజార్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ తప్ప మరొకటి లేరన్నటువంటిది దేశ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. పేరుకే దేశభక్తి అని చెప్పి ప్రకటించడం తప్ప ఆచరణలో అమెరికా ఆర్థిక విధానాలకు, అమెరికా ట్రంప్ చెప్పినటువంటి ప్రతి అంశానికి తల ఊపేటువంటి చూడు బసవన్నగా ఈ ప్రధానమంత్రి దేశానికి అవసరం లేదని చెప్పి భారత ప్రజానికం భావిస్తా ఉన్నారు. యుద్ధాన్ని సపోర్ట్ చేసి సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నటువంటి అలాంటి వాళ్ళు ఈరోజు మరి పెట్రోల్ లేక, డీజిల్ లేక, గ్యాస్ లేక, అదేవిధంగా ధరలు విపరీతంగా పెరిగి ఆకలితో అల్లాడుతున్నటువంటి ఆ ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజలంతా కూడా గట్టిగా వాయిస్ వినిపించాలని చెప్పి 10 వామపక్ష పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వద్దనండి వద్దనండి యుద్ధాలు, వద్దనండి 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 యుద్ధాలు, వద్దనండి శాంతి దూతలారా దేశాధినేతలారా, శాంతి దూతలారా దేశాధినేతలారా, అవి భారతీయులారా భరతమాత బిడ్డలారా, వద్దనండి 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 యుద్ధాలు, వద్దనండి వద్దనండి వద్దండి యుద్ధాలు, వద్దనండి. చెట్టుకొకడు పుట్టకొకడు, చెట్టుకొకడు పుట్టకొకడు, దిక్కులేక ఏడుస్తూ దిక్కులేక ఏడుస్తూ దిక్కులేక ఏడుస్తూ, ఆకలి దప్పుల బ్రతుకును శవంలాగా ఈడుస్తూ శవంలాగా ఈడుస్తూ శవంలాగా ఈడుస్తూ, కాళ్ళు విరిగి చేయి విరిగి అల్లాడే దీనులతో, కాళ్ళు విరిగి చేయి విరిగి అల్లాడే దీనులతో, కాళ్ళు విరిగి చేతులిరిగి అల్లాడే దీనులతో, కాళ్ళు విరిగి చేతులిరిగి అల్లాడే దీనులతో, పెంచును ప్రతి దేశం యుద్ధమొస్తే ఈ రీతిగా, వద్దనండి 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 యుద్ధాలు, వద్దనండి 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 యుద్ధాలు, వద్దనండి. శాంతి దూతలారా దేశాధినేతలారా, శాంతి దూతలారా దేశాధినేతలారా, అవి భారతీయులారా భరతమాత బిడ్డలారా, వద్దనండి 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 యుద్ధాలు, వద్దనండి 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 యుద్ధాలు, వద్దనండి. అణుబాంబు ప్రేలగని అణువణువు నాశమండి, అణువణువు నాశమండి, అణువణువు నాశమండి. ప్రాణు బాంబు అయితే ఏ జీవి మిగలదండి, ఏ జీవి మిగలదండి, ఏ జీవి మిగలదండి. ప్రాణాలను మింగేసి సంపదలను దోచేందుకు, ప్రాణాలను మింగేసి సంపదలను దోచేస్తూ అమెరికా ఈనాడు సాగించే కుట్రలను, వద్దనండి 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 యుద్ధాలు, వద్దనండి 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 యుద్ధాలు, వద్దనండి. శాంతి దూతలారా దేశాధినేతలారా, శాంతి దూతలారా దేశాధినేతలారా, భావి భారతీయులారా భరత
వద్దనండి 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 యుద్ధాలు వద్దనండి 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 యుద్ధాలు వద్దనండి ప్రపంచాన్ని కబలించే ఎత్తుగడలు ఒకవైపు ఎత్తుగడలు ఒకవైపు ఎత్తుగడలు ఒకవైపు శాంతి కొరకు పరిశ్రమించే సోషలిజం ఒకవైపు సోషలిజం ఒకవైపు సోషలిజం ఒకవైపు ఓట్ల కొలది పీడితులు ఎలుగెత్తి చాటుతున్నా ఓట్ల కొలది పీడితులు ఎలుగెత్తి చాటుతున్నా వాటిలోనే మనుగడ నినాదాన్ని చేతపట్టి వద్దనండి 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 యుద్ధాలు వద్దనండి 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 యుద్ధాలు వద్దనండి శాంతి దూతలారా దేశాధినేతలారా శాంతి దూతలారా దేశాధినేతలారా భావి భారతీయులారా భరత మాత బిడ్డలారా వద్దనండి 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 యుద్ధాలు వద్దనండి 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 యుద్ధాలు వద్దనండి మానవాళి భవితవ్యం ఆయుధాలు గెలవవని ఆయుధాలు గెలవవని ఆయుధాలు గెలవవని మానవుని సుఖశాంతులు ఈ జగతికి అందమని ఈ జగతికి అందమని ఈ జగతికి అందమని కదలి రండి యుద్ధమాప కదలి రండి కదలి రండి కదలి రండి యుద్ధమాప కదలి రండి ఉవ్వెత్తున లేచి రండి ఉప్పెనలా కదలి రండి వదలి రండి వద్దనండి వద్దనండి యుద్ధాలు వద్దనండి 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 యుద్ధాలు వద్దనండి శాంతి దూతలారా దేశాధినేతలారా శాంతి దూతలారా దేశాధినేతలారా భావి భారతీయులారా భరత మాత బిడ్డలారా వద్దనండి 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 యుద్ధాలు వద్దనండి యుద్ధాలు వద్దనండి యుద్ధాలు వద్దనండి యుద్ధాలు వద్దనండి వద్దు వద్దు నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రజాహృదయ రూపమా మానవాళి గుండెల్లో స్పందించే గీతమా ఎగరవే పావురమా ఎగరవే మాశల సంకేతమా ఎగరవే మాశల సంకేతమా విశ్వశాంతి చిహ్నమా ప్రజాహృదయ రూపమా విశ్వశాంతి చిహ్నమా ప్రజాహృదయ రూపమా విశ్వశాంతి చిహ్నమా ప్రజాహృదయ రూపమా శాంతి చిహ్నమా ప్రజాహృదయ రూపమా మానవాళి గుండెల్లో స్పందించే గీతమా వాళ్ళి గుండెల్లో స్పందించే గీతమా ఎగరవే పావురమా ఎగరవే మాశల సందేశమా ఎగరవే మాచల సంకేతమా యుద్ధం యుద్ధం అంటూ బుద్ధి లేక పలవరించు యుద్ధం అంటూ బుద్ధి లేక పలవరించు యుద్ధం యుద్ధం అంటూ బుద్ధి లేక పలవరించు యుద్ధం అంటూ బుద్ధి లేక పలవరించు ఉన్మత్తుల గుండెలలో ఉలికి పాటు కలిగించగా ఉన్మత్తుల గుండెలలో ఉలికి పాటు కలిగించగా ఎగరవే పావురమా ఎగరవే మాశల సంకేతమా ఎగరవే మాశల సంకేతమా విశ్వశాంతి చిహ్నమా ప్రజాహృదయ రూపమా విశ్వశాంతి చిహ్నమా ప్రజాహృదయ రూపమా మాయావలసవాదానికి నేతలుగా నిలిచినట్టి వలసవాదానికి నేతలుగా నిలిచినట్టి మాయావలసవాదానికి నేతలుగా నిలిచినట్టి వలసవాదానికి నేతలుగా నిలిచినట్టి నరహంతల దురంతాలు చరమాంకం వినిపించగా అంతల దురితాలకు చరమాంతం విరిచెల్చగా ఎగరవే పావురమా ఎగరవే మాశల సంకేతమా ఎగరవే మాశల సంకేతమా విశ్వశాంతి చిహ్నమా ప్రజాహృదయ రూపమా విశ్వశాంతి చిహ్నమా ప్రజాహృదయ మౌపమా సిరినవాళి గుండెలలో స్పందించే దీపమా మానవాళి గుండెలలో స్పందించే
గీతమా ఎగరవే పావురమా ఎగరవే మాశల సంకేతమా ఎగరవే మాశల సంకేతమా విశ్వశాంతి చిహ్నమా ప్రజా హృదయ రూపమా విశ్వశాంతి చిహ్నమా ప్రజా హృదయ రూపమా సిరివెన్నెల కిరణాలై శాంతి క్రాంతి ప్రసరించగా నెల కిరణాలై శాంతి క్రాంతి ప్రసరించగా సిరివెన్నెల కిరణాలై శాంతి క్రాంతి ప్రసరించగా నెల కిరణాలై శాంతి క్రాంతి ప్రసరించగా సుఖ సంతోషాల భూమిని కలకాలం కుసుమించగా సంతోషాలు భూమిని కలకాలం కుసుమించగా ఎగరవే పావురమా ఎగరవే మాశల సంకేతమా ఎగరవే మాశల సంకేతమా విశ్వశాంతి చిహ్నమా ప్రజా హృదయ రూపమా మానవాళి గుండెల్లో స్పందించే గీతమా వదిలాలి ప్రపంచ శాంతి వదిలాలి ప్రపంచ శాంతి యుద్ధాలు వద్దని కదలరవో నరుడా కదలరావో నరుడా వస్తే ఈ రీతిగా యుద్ధం వస్తే ఏ జీవి మిగలదు పామరుడా యుద్ధాలు వద్దని కదలరవో నరుడా యుద్ధాలు వద్దని కదలరవో నరుడా యుద్ధం వస్తే ఏ జీవి మిగలదు పామరుడా యుద్ధం వస్తే ఏ జీవి మిగలదు పామరుడా యుద్ధాలు వద్దని కదలరవో నరుడా కత్తులు కటారులు రోజులు పోయాయిరా రోజులు పోయాయిరా కత్తులు కటారులు రోజులు పోయాయిరా రోజులు పోయాయిరా ఆటంబాంబులతో కూడా సత్య రోజులు వచ్చెరా సత్య రోజులు వచ్చెరా ఆకలి కేకల కోసం విన్నునంటుతుంటే ఆకలి కేకలంటే విన్నునంటుతుంటే ఆయుధాలు కొరకు పెట్టు ఖర్చులెట్లు సబబురా యుద్ధాలు వద్దని కదలరవో నరుడా వస్తే ఏ జీవి మిగలదు పామరుడా యుద్ధాలు ఏ జీవి మిగలదు పామరుడా యుద్ధాలు వద్దని కదలరవో నరుడా మానవులు ఒకటిరా ప్రాణాలు ఒకటిరా ఒకటిరా మానవులు ఒకటిరా ప్రాణాలు ఒకటిరా ఒకరినొకరు చంపుకొనుట ఆలోచన తప్పురా ఆలోచన తప్పురా పిచ్చోడి చేతనున్న రాయ సంగతవడెరుగు పిచ్చోడి చేతను రాయ సంగతవడి ఎరుగు అమెరికా యుద్ధ పిచ్చి గుండెల్లో బాకురా అమెరికా యుద్ధ పిచ్చి గుండెల్లో బాకురా యుద్ధాలు వద్దని కదలరవో నరుడా యుద్ధం వస్తే ఏ జీవి మిగలదు పామరుడా యుద్ధాలు ఏ జీవి మిగలదు పామరుడా యుద్ధాలు వద్దని కదలరవో నరుడా పక్కింటికి నిప్పంటితో చూస్తూ ఊరుకోమురా ఊరుకోకురా యుద్ధకీలల నడుమ జగతి నుంచలేవురా నుంచలేమురా పక్కింటికి నిప్పంటితో చూస్తూ ఊరుకోమురా ఊరుకోమురా యుద్ధకీలల నడుమ జగతి నుంచలేవురా నింపలేవురా శాంతి అంటే స్వర్గమురా శాంతి మనో లక్ష్యమురా శాంతి అంటే స్వర్గమురా శాంతి అంటే లక్ష్యమురా శాంతిలోనే మన పిల్లల భవిష్యత్తు ఉందిరా యుద్ధాలు వద్దని కదలరవో నరుడా యుద్ధం వస్తే ఏ జీవి మిగలదు పామరుడా యుద్ధాలు ఏ జీవి మిగలదు పామరుడా యుద్ధాలు వద్దని కదలరవో నరుడా శ్మశానాల మధ్య విందు అమెరికా తంతురా అమెరికా తంతురా శ్మశానాల మధ్య విందు అమెరికా తంతురా అమెరికా తంతురా అది సాగదు పొమ్మన్న సోషలిస్టు శక్తులు అమెరికా ఆలోచన దారుణ మారణ హోమం
అమెరికా ఆలోచన దారుణ మారణ హోమం, అమెరికా ఆలోచన దారుణ మారణ కాలం, మన అందరి లక్ష్యం శాంతి కపోతాల. యుద్ధాలు వద్దని అలలవోనరుడా, యుద్ధమొస్తే ఏ జీవి మిగలదు మామరుడా, యుద్ధాలు ఏ జీవి మిగలదు మానవుడా, యుద్ధాలు వద్దని కలలవోనరుడా. కామ్రేడ్, ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ పాశవిక దాడులు, యుద్ధాల్ని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ప్రదర్శన అనంతరం సభ జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి కామ్రేడ్ జి కోటేశ్వరరావు అలాగే కాశీనాథ్ గారు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతూ ముందుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిపిఐ అంటే తగ్గించుకుందాం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి ఈశ్వరయ్య గారిని పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ పి ప్రసాద్ గారు, అలాగే లిబరేషన్ నాయకులు కామ్రేడ్ హర్నాథ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అలాగే సిపిఐ ఎంఎల్ నాయకులు కామ్రేడ్ జాస్తి కిషోర్ బాబు గారు, ఎంసిపిఐ యు నాయకులు కామ్రేడ్ ఖాదర్ పాషా, అలాగే ఎస్యుసిఐ నాయకులు కామ్రేడ్ అమర్నాథ్ గారు, ఆర్ఎస్పి రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రాల కార్యదర్శి కామ్రేడ్ జానకిరామ్ గారు, అలాగే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కామ్రేడ్ రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ముందుగా ఈ సభను ఉద్దేశించి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాం. ఈనాటి సామ్రాజ్యవాద వ్యతిరేక శాంతి సభకు అధ్యక్షత వహిస్తున్న కోటేశ్వరరావు గారు, కాశీనాథ్ గారు, వేదిక మీద ఉన్న వామపక్ష పార్టీల నాయకులు, ఈరోజు కళాక్షేత్రం నుండి ఇక్కడ వరకు జరిగినటువంటి శాంతి ర్యాలీని జయప్రదం చేసినటువంటి సోదరులకు, సోదరీమణులకు, విజయవాడ పుర ప్రముఖులకు, పెద్దలకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ వేధిస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్య మీద మనం ఈరోజు వామపక్ష పార్టీలు స్పందించి ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఇది ఒక శాంతి సందేశం అందించడానికి, మానవాళి మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడిని ఖండిస్తూ ఈరోజు ఈ శాంతి ర్యాలీ మనం నిర్వహించాం. ఎందుకు ఈ దాడి చేస్తూ ఉన్నారు? ప్రజల కోసమా, లేకపోతే ప్రపంచ శాంతి కోసమా? అమెరికా ఆధిపత్యం కోసం కండ కావరంతో చేస్తున్నటువంటి దాడి ఇది. ఈరోజు ప్రపంచం మీద తన పెత్తనాన్ని పునరుద్ధరించుకోవటానికి, తన ఆధిపత్యాన్ని కాపాడుకోవటానికి అమెరికా ఈరోజు అడ్డగోలుగా పశ్చిమాసియా, ఇరాను, ఇరాక్ అంతా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న ఆయిల్ గనుల మీద ఆధిపత్యం కోసం, ఆయిల్ సంపద మీద ఆధిపత్యం కోసం ఈరోజు అమెరికా ఈ దాడికి పాల్పడతా ఉంది. ఇజ్రాయెల్ మనందరికీ తెలుసు, భారతదేశం గత 78 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇజ్రాయెల్తో భారతదేశానికి ఎలాంటి సంబంధాలు లేవు. అదొక జాతీయ అహంకారం దేశం, అదొక టెర్రరిస్ట్ దేశం, అదొక కిరాతక దేశం, మానవాళి యొక్క నాగరికతకే వ్యతిరేకమైనటువంటి దేశం. ఈరోజు పాలస్తీనా మీద విరుచుకుపడి మానవాళిని మారణకాండ సృష్టించినటువంటిది, వాళ్ళందరినీ కూడా హతమార్చినటువంటి దేశం అది. గాజాలో చూసాం, ఇన్ని వేల మందిని అక్కడ శ్మశాన వాటికగా మార్చేసి ఆ గాజా మొత్తాన్ని ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ కింద, అటు నెతన్యాహు ఇటు ట్రంప్ ఇద్దరు కలిసి ట్రంప్ అల్లుడికి ఆధిపత్యంలోని ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి ఈరోజు గాజాని ఒక స్థావరంగా మార్చేశారు. ఆ భూమి మీద, ఆ సొంత గడ్డ మీద, సొంత దేశంలో ప్రజలు వాళ్ళకు శరణార్థులాగా గుడారాల్లో జీవిస్తున్నారంటే ఇంతకన్నా మానవాళికి సిగ్గుచేటు ఉందని చెప్పి అడుగుతా ఉన్నాను. అలాంటి పాలస్తీనాకి ఇప్పటిదాకా భారతదేశం అండగా ఉంది.
వాళ్ళ రాయబార కార్యాలయం ఢిల్లీలో ఉంది, వాళ్ళ పోరాటానికి మన ప్రభుత్వం అండగా ఉంది. కానీ మోడీ వచ్చిన తర్వాత మరుక్షణం ఈ మొత్తం పాలసీని అంతా కూడా మార్చేసి ఇజ్రాయెల్ కొమ్ము కాస్తూ ఇజ్రాయెల్తో వ్యూహాత్మక ఒప్పందం చేసుకొని ఈరోజు ఇజ్రాయెల్ నుంచి భారతదేశానికి ఆయుధాలు దిగుమతి చేసుకునేటువంటి దేశాల్లో నెంబర్ 1 దేశం ఈరోజు ఇజ్రాయెల్ నుంచి మన దేశానికి వస్తున్నాయి. అలాగే మన దేశం నుంచి మళ్ళీ ఇజ్రాయెల్కి ఆయుధాలు పోతున్నాయి. మనం తయారు చేసిన ఆయుధాలు ఇజ్రాయెల్కి, ఇజ్రాయెల్ తయారు చేసిన ఆయుధాలు ఇక్కడకు, ఇద్దరు ఆయుధాలు పరస్పరం మార్చుకొని ఈ మారణకాండ సాగిస్తా ఉన్నారు. అమెరికా ఈరోజు ఇరాన్ మీద దాడి చేస్తున్నది. ఇరాన్ పేరుతో ప్రపంచం మీద దాడి చేస్తూ ఉంది. ఎక్కడో ఉన్న ఇరాన్కి మనకి సంబంధం అనుకోవచ్చు. మనందరికీ తెలుసు, పక్కనే ఉన్న శ్రీలంకలో ఇక్కడ విశాఖపట్నం వచ్చింది ఒక నౌక, యుద్ధ నౌక. మన ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చేవాళ్ళు విశాఖపట్నంలో టూరిజం మొత్తం ప్రాంతాలన్నీ ఆహ్లాదకరంగా తిరిగి వెళ్ళిపోతూ శ్రీలంకలో అమెరికా సైన్యం వచ్చేదాన్ని, వాళ్ళ మిసైల్స్ వచ్చేదాన్ని ముంచేసాయి. అంటే ఇండియా పక్కనే శ్రీలంక బార్డర్లో మన దేశం నుంచి వెళ్తున్న ఒక మిత్ర వాహనం దాన్ని ముంచేశారంటే రేపు పొద్దున భారతదేశానికి భద్రత ఉందా అని ప్రశ్నిస్తున్నాం. దీన్ని కనీసం నోరెత్తి తప్పుని ఖండించేటువంటి తమ్ము కూడా మోడీకి లేకుండా పోయిందంటే భారతీయులకి మనకి సిగ్గు చేయటనేటువంటి విషయం. ఈ పక్క ట్రంకోమలాలో ఉన్నది ఒక అమెరికా సైనిక స్థావరం, ఇంకొక వైపు హిందూ మహాసముద్రంలో డిగో గార్షియాలో ఉన్నది వాళ్ళ స్థావరం. ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ ఆనుకొని ఒక స్థావరం పెడుతున్నారు. ఎటు చూసిన భారతదేశం చుట్టూ అమెరికా యుద్ధ నౌకలతో ముంచి పారేస్తుంటే మనం వాళ్ళ మాట కాదంటే దేశం మీద ఏ క్షణమైనా కూడా మన మీద కూడా విశిక్షణ రహితంగా బాంబుల వర్షం కురిపించేటువంటి దుర్మార్గానికి అమెరికా పాల్పడదని మనం ఎలా చెప్పగలం? మోడీ చెప్పగలడా? ఆమె ఇవ్వగలడా అని చెప్పి అడుగుతా ఉన్నాను. అందుకని ఈ దురాక్రమణ దాడి ఈరోజు మానవాళి మీద, భారతదేశం మీద కూడా జరుగుతున్న దాడి. ఈ యుద్ధం యొక్క ఫలితం మనం చూస్తున్నాం. వేలాది మంది అరబ్ దేశాల్లో మన దేశ పౌరులు అక్కడ ఇరుక్కొని పోయారు. మన రాష్ట్రం, మన తెలుగు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. గుండెల్లో చేయి పట్టుకొని బేతావహంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వాళ్ళు అక్కడ బతుకుతా ఉన్నారు. ఈ యుద్ధం ఫలితంగా ఈరోజు పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 5 రాష్ట్రాల్లో, రాబోయే బెంగాల్, కేరళ ఇవన్నీ అప్పటిదాకా ఆగుతారు. ఎన్నికల అనంతరం ఉంటుంది భజన. అప్పుడు చూపిస్తారు మోడీ అసలు ప్రతాపం. ఈ యుద్ధం పేరుతోటి వేల కోట్ల రూపాయలు దండుకోవడం. గ్యాస్ రేట్లు ఆల్రెడీ పెంచేశారు. రేట్లు పెంచడం గవర్నమెంట్ అధికారికంగా పెంచితే ప్రైవేట్ వాళ్ళు ఏకంగా బ్లాక్కే పాల్పడుతున్నారు. ఈరోజు కమర్షియల్ సిలిండరు అసలు దొరకటం లేదు. చిన్న వాళ్ళు బడ్డీ కోట్లు పెట్టుకొని ఇడ్లీ షాపు, దోశ అంగడో పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఈరోజు సిలిండర్ అయిపోతే గ్యాస్ దొరక్క ఆ షాపుని మూసేసుకున్న వాళ్ళు బతుకు తెరివే బజార్న పడుతున్నటువంటి పరిస్థితి పెద్ద నగరాలు మొదలుకొని విజయవాడ లాంటి నగరాల దాకా ఈరోజు ఆ పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మన వ్యవసాయ రంగ దిగుమతులన్నీ చెన్నై పోర్టులు ఆగిపోయినాయి, అరటి పండ్ల ఎగుమతులు ఆగిపోయినాయి, పౌల్ట్రీ ఎగుమతులు ఆగిపోయినాయి, కోడిగుడ్లు ఇవన్నీ కూడా, ఆక్వా ఎగుమతులు ఆగిపోయినాయి. ఈ రకంగా మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు, పౌల్ట్రీ ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తులు ఆగిపోతే మన రేపు పొద్దున రైతుల పరిస్థితి ఏమిటి అంటున్నాం. ఎందుకంటే నావలకి అక్కడ షిప్పులకి అక్కడ భద్రత లేదు, కార్గో షిప్పులకి. ఇప్పుడు చెబుతా ఉన్నారు గ్యాస్ వస్తూ ఉంది మనకి, ఏం పర్లేదని. ఎంత గ్యాస్ వస్తున్నది? ఈరోజు మనకు అవసరమైన గ్యాస్లో సగం మాత్రమే ఈరోజు వస్తున్నది. ఒక 20 రోజులు అయితే మొత్తం అయిపోతుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో గోదావరి ఒడ్డునే మన గ్యాస్ తయారవుతుంది. ఇది మన గ్యాసు. కానీ ఇక్కడి నుంచి పైపు లైన్ వేసుకొని పోయి గుజరాత్ తీసుకుపోయి గుజరాత్ నుంచి దేశం ప్రపంచం అంతా అమ్ముకుంటున్నాడు అంబానీ. ఈరోజు అదే అంబానీకి ఈ యుద్ధంలో ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికాను, ఇజ్రాయెల్ను బలపరుస్తున్నందుకు బహుమతిగా అంబానీకి అక్కడ $300 బిలియన్ రిఫైనరీకి అనుమతి వచ్చింది. ఇది ట్రంప్ ఇచ్చినటువంటి తిరుగు బహుమానం మనకి ఈ కార్పొరేట్ శక్తులకి అని చెప్పంటున్నాం. అందుకని యుద్ధం మూలంగా కార్పొరేట్లో లాభం జరుగుతుంది, సామాన్యులు లాభం లేదు. మనకి ఆయిల్ ధరలు పెరుగుతూ ఉంటే అంబానీకి ఆయిల్ మీద కోట్ల రూపాయల లాభాలు సంపాదించుకోవడానికి, ప్రపంచం అంతా వ్యాపారం విస్తరించుకోవడానికి ఈరోజు యుద్ధాన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. అదాని మీద ఉన్న కేసుల్ని మెత్తపరిచి వాటిని జైల్లో వేయకుండా ఉండటం కోసం ఈరోజు మోడీ నోరెత్తడం లేదు. అందుకనే మొత్తం అంబానీ, అదానీల ప్రయోజనాల కోసం ఈ భారతదేశ ప్రయోజనాలు, మన ప్రతిష్ట, మన ఆత్మగౌరవాన్ని, చివరికి మన సార్వభౌమత్వాన్ని కూడా ఈరోజు భారతదేశం సార్వభౌమాధికారాన్ని ట్రంప్ కాళ్ళ దగ్గర అమెరికాకు తాకట్టు పెట్టాడు మోడీ. ఇది మనందరూ కూడా సిగ్గుచేట విషయం. దేశభక్తిని చెప్పుకునే అర్హత కూడా మోడీకి లేదు. 140 కోట్ల మంది యొక్క దేశభక్తిని ఈరోజు తాకట్టు పెట్టాడు మోడీ. ఇటువంటి వాడు దేశ ప్రధాని మంత్రి కుర్చీ మీద కూర్చోటానికి కూడా తగడు, అతను అనర్హుడు అని చెప్పి చెప్పాలి. 50 మంది మనం చెప్పాల్సిన అవసరం ఉంది.
యుద్ధం మొదలైన తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇరుచుకుపడ్డారు సోషల్ మీడియాలో. ఈరోజు వాళ్ళ అడ్రస్ లేరు, ఎక్కడ కనపట్ల, లైవ్ కనపట్ల. వాళ్ళకే మింగుడు పట్టాలా మోడీ వైఖరి. ఏమి సమర్థించుకోవాలో చేత కావట్లేదు బీజేపీ వాళ్ళకి సైతం. అందుకని ఇతర విషయాలు అన్నీ తీసుకొచ్చి మతం కులం అని చెప్పి దేశం మీద రుద్ది వీటన్నిటిని పక్కదారి పట్టియడానికి ఈరోజు ఎన్నికలను ఉపయోగించుకుని అసర్ అని ఇది అది ఇటువైపు మళ్లించి ఈ యుద్ధానికి అమెరికాకు లొంగిపోయిన తన చేతగాని తనాన్ని ఈరోజు దేశం ముందు చూపెట్టుకోకుండా దాచిపెట్టుకుంటున్నాడు. లొంగుబాటును కూడా విజయంగా చెప్పుకోవటం అనేది మోడీకి మాత్రమే చెల్లింది. ఇది గొప్ప విజయం అంటే మనకి టారిఫ్లు మన మీద పెట్టి 18% టారిఫ్లు అంటే 50 నుంచి 18% తగ్గించాట. గొప్పగా ఆయన పొంగిపోతా ఉన్నాడు. ప్రపంచం మొత్తం 15%, మనకు మాత్రం 18%. ఈ 18% టారిఫ్ కాదు, తిరుగు మళ్ళీ అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటే మన వ్యవసాయ ఉత్పత్తుల మీద లేదా మన ఇక్కడికి వచ్చేటువంటి ఇతర డైరీ ఉత్పత్తుల మీద పన్ను వేయకూడదట. 0. మనమేమో 0 పన్నుతో దిగుమతి చేసుకోవాలి, పన్నులు వేయకూడదు అమెరికా మీద. అమెరికా మాత్రం మన మీద 18% వేస్తాట. ఇదేమి న్యాయం? ఇది లొంగుబాటు అవునా కాదా? దేశాన్ని తాకట్టు పెట్టడం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇలాంటి వాడికి ప్రధానమంత్రి పదవిలో కూర్చునే అర్హత ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రతి భారతీయుడు ఈ రోజు మోడీ యొక్క ఈ లొంగుబాటు వైఖరిని ముందుకొచ్చి నిరసించి ప్రతిఘటించి పోరాడాలని చెప్పి మేము వామపక్ష పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అక్కడ మోడీ లొంగిపోతే ఆ మోడీకి మడుగులు వస్తున్నటువంటి పార్టీలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దురదృష్టవశాత్తు అధికార పక్షం ప్రతిపక్షం దేశంలో ఏ రాష్ట్రం లేదు ఈ దుర్గతి. ఇద్దరూ మోడీకి లొంగిపోయి ఉన్నారు. నిన్న చూసాం, ఓం బిర్లాకి అవిశ్వాస తీర్మానం పెడితే ప్రతిపక్షాలంతా ఒకదారి అయితే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఇంకొక దారి. సరే, అదేదో మన దేశ రాజకీయాలు అనుకుందాం, కానీ ఇదేం గొడవ? మన దేశానికి మన దేశ భద్రతకు ప్రమాదం కల్పిస్తూ ఉంటే ఇరాన్ దాడిని నోరెత్తి ఖండించడానికి నోరు రాదా మీకు అని నేను తెలుగుదేశం నాయకుల్ని వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతా ఉన్నాను. ఇది న్యాయమా అన్యాయమా? కనీసం అదేం చెప్పండి. చేత అయితే ఇది న్యాయం అని చెప్పని మీరు ప్రజల్లో చెప్పి బలపరచుకోండి. చేత కాకపోతే తప్పు అని చెప్పండి. ఏమి చెప్పకుండా మౌనంగా ఉంటే ఏమిటి అర్థం అని చెప్పి అడుగుతున్నాను. 5 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు మీ వైఖరి చెప్పకపోతే ఇది లొంగుబాటే, ఇది మోడీకి ట్రంప్కి లొంగుబాటు అని చెప్పదలుచుకున్నాం. అందుకని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పాలి, ఇరాన్ మీద జరుగుతున్న దాడిని ఖండించాలి. లేకపోతే వాళ్ళు కూడా మన దేశానికి నష్టం చురుపు చేసిన వాళ్ళు అవుతారు. ఈ మోడీకి లొంగి ఆయన మడుగులతో ట్రంప్ చుట్టూ భజన చేయొద్దు అని చెప్పి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వామపక్ష పార్టీల శక్తి తక్కువే కావచ్చు, ఈరోజు అమెరికా దురాఘాతాలను ఖండిస్తూ ధైర్యంగా వీధుల్లోకి వచ్చి పోరాడినటువంటి చరిత్ర వామపక్షాలకి ఎర్ర జెండాకు మాత్రం ఉందని మేము గర్వంగా ప్రకటించదలుచుకున్నాం. అందుకని చిన్న శక్తి అయినా రేపు పెద్ద శక్తిగా అవుతుంది. ప్రజల యొక్క హృదయ స్పందనకు ప్రతినిధి వామపక్షాలు. ప్రజల తరఫున మేము ఈ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు మన రాష్ట్రంలో దేశంలో కోరుకుంటున్నారు ఈ యుద్ధంలో మనకు నష్టం, ఈ ట్రంప్ ఒట్టి దొంగ, ఇట్లాంటి వాడికి మద్దతు ఇవ్వద్దు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఆ రకంగా మొత్తం భారతీయులకి, మన తెలుగు ప్రజలకి వాళ్ళ హృదయ స్పందనగానే, వాళ్ళ యొక్క కోరికగానే వామపక్షాలు వీధుల్లోకి వచ్చి ఈరోజు ఈ ప్రదర్శన చేస్తూ ఉన్నాయి. ఈ ప్రదర్శన విజయవాడతో ఆగదు. ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో, ప్రతి చోట, మండలాల్లో, అన్ని చోట్ల కూడా వామపక్షాలు కలిసికట్టుగా ఇతరులను కూడా ఎవరైతే యుద్ధాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళైనా పర్లేదు, వైసీపీ వాళ్ళైనా పర్వాలేదు, ఎవరైనా సరే యుద్ధానికి వ్యతిరేకంగా ముందుకు వస్తే అలాంటి వాళ్ళందరితో కూడా కలిసి మేము ఈ రకంగా యుద్ధ వ్యతిరేకమైన సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా శాంతి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఊరూరా కూడా ఈ ప్రదర్శన జయప్రదం చేయాలని చెప్పని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న వామపక్ష పార్టీల నాయకులు, ఆదరైనటువంటి సోదరులారా, ఇరాన్ మీద జరిగినటువంటి దురాక్రమణకు వ్యతిరేకంగా, అమెరికా ఇజ్రాయెల్ యొక్క దాష్టీకానికి వ్యతిరేకంగా సాగుతూ ఉన్న ఈ సందర్భంలో విజయవాడ నగరంలో ర్యాలీ అని చెప్పనేటువంటిది శాంతి ర్యాలీ ఇప్పుడే మనం నిర్వహించడం జరిగింది. దీని ప్రభావం పెట్రోల్, డీజిల్, గ్యాస్ మీద విపరీతంగా కనబడతా ఉంది. ఈరోజే 5-13 రూట్లో ఒక హోటల్ అయినా యుద్ధం వలన మా హోటలు గ్యాస్ అందుబాటులో లేనందువల్ల మూసివేయడమైనది అని బోర్డు పెట్టాడు 5-13 రూట్లో. అంటే ఇది ఎంత తీవ్రమైనటువంటి అది చిన్న హోటల్, అది పెద్ద హోటల్ కూడా కాదు, క్యాంటీన్ లాంటిది. అందుకని ఈ రకమైనటువంటి పద్ధతి దాదాపుగా నగరంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వామపక్షాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టాయి. ఇందులో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, స్పీకర్లు, ఉపన్యాసకులు చాలామంది ఉన్నారు.
సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి తరఫున కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు కవిడు దోనేపూడి కాశీనాథ్ గారు, జి కోటేశ్వర గారు, వేదిక పైనటువంటి 10 వామపక్ష పార్టీల నేతలందరికీ, వేదిక ముందున్నటువంటి శాంతి కాముకులందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పక్షాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నటువంటి యుద్ధానికి వ్యతిరేకంగా గత 10 రోజుల కాలంగా దేశవ్యాపితంగా, రాష్ట్ర వ్యాపితంగా అనేక ప్రాంతాల్లో చిన్న పెద్ద ఏదో ఒక పద్ధతుల్లో నిరసనలు వ్యక్తం చేస్తూ యుద్ధం అంటూ జరుగుతూ ఉంది. ఆ యుద్ధం జరగడం మూలంగా ప్రజలపైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపడమే కాకుండా చిన్నపిల్లలు మొదలుకొని మహిళలు మొదలుకొని అలాంటి వారందరిపైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. వారు చనిపోతూ ఉన్నారు. ఇది సరైనటువంటి చర్య కాదని చెప్పేసి మనము చెప్తా వస్తూ ఉన్నాం. దానికంటే ముందు వెనుజులా దేశాధ్యక్షుడు ముదురోను అపహరించుకొని పోయినటువంటి సందర్భంలో కూడా అమెరికా తన యొక్క సామ్రాజ్యవాద కాంక్షతో ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ ఖనిజ నిక్షేపాలపైన కన్ను వేసి వాటన్నిటినీ కొల్లగొట్టుకొని పోవడానికి ఆయా దేశాలపైన పెద్ద ఎత్తున అది మాదక ద్రవ్యాలు రవాణా చేస్తుందని, లేదా అణ్వాయుధాలు కలిగి ఉందని, లేదు మరొక రూపంలో మాకు సహకరించడం లేదని చెప్పేసి ఆ దేశాలకు సహకరించినటువంటి దేశాల్లో ఆంతరంగికంగా కలహాలు రేపెట్టి వారి యొక్క యుద్ధ కాంక్షను మొదలుపెట్టి వివిధ దేశాలపైన నిరంతరాయంగా కొనసాగిస్తూ ఉంది. ఇది ఏదో నిన్న ఇరాన్ పైన జరిగినటువంటి, లేదా ఇజ్రాయెల్ చేసినటువంటి, అమెరికా చేసినటువంటి ఈ యొక్క నిన్న మొన్న వచ్చినటువంటి దాడి కాదు. అమెరికా తన సామ్రాజ్యవాద కాంక్షతో కల్లల్ గడాఫీ దగ్గర మొదలుపెట్టి వియత్నాం వరకు అనేక దేశాలపైన తను పెద్ద ఎత్తున దాడి కొనసాగించి తన మాట విననటువంటి దేశాలను తన యొక్క కబంధ హస్తాల్లోకి తీసుకొని రావడానికి ప్రతి సందర్భంలో కూడా అది పెద్ద ప్రయత్నం చేస్తూ ఉంది. అది సామధాన భేద దండోపాయం అని చెప్పి అన్ని రకాల యొక్క ప్రయోగాలను కూడా కొనసాగిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే నిన్న ఇరాన్ పైన పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ ప్రోత్సహించి ఇజ్రాయెల్, అమెరికా రెండు కలిసి ఇరాన్ పైన దాడి చేశాయి. ఆ దాడి చేసినటువంటి సందర్భంలో ఒక స్కూల్ పిల్లలు చదువుతున్నటువంటి దానిపైన బాంబులు వేస్తే దాదాపు 175 మంది చిన్న పిల్లలు, అంటే సమాజం గురించి, వారికి యుద్ధం గురించి కానీ లేదా ఈ ప్రపంచంలో ఏమి జరుగుతుందనేటువంటి అంశాలు తెలియనటువంటి ఎంతో భవిష్యత్తు కలిగినటువంటి చిన్న పిల్లల పైన బాంబులు వేసి చంపినటువంటిది. మరి ఇలాంటి స్థితి ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఒకవైపున కొనసాగిస్తూ, అమెరికా మాత్రం ట్రంప్ గారు నేను చాలా గొప్పవాడిని అని చెప్పి ఆయన ప్రకటిస్తా ఉన్నాడు. ఇక్కడ ప్రపంచానికంతా అందరికి కూడా తెలుసు, అమెరికా అన్నటువంటిది ఒక ప్రపంచ ఉగ్రవాద దేశంగా పరిణమించింది. అది వివిధ దేశాలపైన పెద్ద ఎత్తున దాడి కొనసాగిస్తా ఉందనేది మనందరికీ తెలిసినటువంటిదే. కానీ మన దేశంలో దురదృష్టవశాత్తు మనం ఈరోజు అమెరికా చేస్తున్నటువంటి, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ప్రపంచ శాంతి కావాలని కమ్యూనిస్టులు కానీ లేదా శాంతిని కోరుకునేటువంటి ఈ యొక్క శాంతి కాముకులు కానీ ఏదైనా ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ పెంచి పోషిస్తున్నటువంటి బత్తాయి గ్యాంగ్ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఈ శాంతి ఉద్యమం పైన దాడి కొనసాగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైనా ఇది కరెక్ట్ కాదయ్యా అని మనం మాట్లాడే వెంటనే అయితే మీరు ఈ దేశంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు, మీకు టికెట్లు బుక్ చేస్తాం, మీరు ఇరాన్ వెళ్ళిపోండి, మీకు టికెట్లు బుక్ చేస్తాం, మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి అని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు. అడుగుతా ఉన్నారు ఈరోజు మరి దేశంలో పెద్ద ఎత్తున ఈరోజు ఆ యుద్ధం జరిగిన తర్వాత
ఈ 10 రోజుల కాలంలో చాలా పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభం ఒకవైపున కొట్టుమిట్టాడుతా ఉంది, మరొక వైపున పెట్రోల్ కొరత, డీజిల్ కొరత, హోటళ్లు మూతపడతా ఉన్నాయి, వ్యాపార వాణిజ్య సంస్థలు పెద్ద ఎత్తున మూతపడిపోతా ఉన్నాయి, నిరుద్యోగులుగా మారిపోతా ఉన్నారు. ఎలా బ్రతకాలని చెప్పి ఆకలితో అలమటించేటువంటి రోజులు దాపురిస్తా ఉన్నాయి. మరి మేము అడుగుతా ఉన్నాం, కమ్యూనిస్టులుగా మరి దీనికి మీ నరేంద్ర మోడీ గారు జవాబు చెప్తారా, లేకపోతే మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు జవాబు చెప్తారా? మరి ఈ దేశ ప్రజలకు మీరు ఏం జవాబు చెప్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కానీ అక్కడి నుంచి లేదు. కానీ నరేంద్ర మోడీ గారి యొక్క వెన్నుముక లేనటువంటి ప్రధానమంత్రి మన భారతదేశానికి దొరకడం ఈ భారత ప్రజల యొక్క దురదృష్టంగా మనం భావించాల్సిన పరిస్థితి ఉంది. ఈయన కంటే ముందుగా ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా మనం అనేక దేశాలతో తగువులు ఉన్నటువంటి సందర్భంలో కూడా మన ప్రధానమంత్రులు చాలా చాకచక్యంగా చాలా గట్టిగా నిలబడి మన దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని మనం అట్లా కాపాడడానికి అనేక రూపాల్లో ప్రయత్నం చేశారు. ఇందిరాగాంధీ గారు పక్కన రొనాల్డ్ రీగన్ పెట్టుకొని ఎవరితో మీరు శ్రేయం చేయాలి, ఎవరితో మీరు శ్రేయం చేయొద్దని చెప్పి రొనాల్డ్ రీగన్ లాంటి వాళ్ళు చెప్పితే, అదే వైట్ హౌస్ లో కూర్చొని వాషింగ్టన్ లో ఎవరు మాకు స్నేహితుడుగా ఉండాలో, ఎవరు మాకు స్నేహితుడుగా ఉండకూడదు, ఎవరి కోసం స్నేహితులు వదులుకోవాలో అని మా భారతదేశానికి మాకు బాగా తెలుసు, మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేదని ఒక మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారే ప్రకటించినటువంటి సందర్భం మనం మన్మోహన్ సింగ్ గారిని చూసాం. అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ బీజేపీ వాళ్ళు కూడా జీటీవీ వాళ్ళతో ఒక సినిమా తీశారు. ఆయనకు ఏమాత్రం కూడా చలనం లేనటువంటి ఇనాక్షన్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అని చెప్పేసి, అలాంటి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా మన దేశ ఆంతరంగిక సమస్యలకి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మన్మోహన్ సింగ్ గారు కూడా చాలా గట్టిగా తిప్పి కొట్టారు. చివరికి మీ అటల్ బిహారీ వాజ్పేయి, మీ ఆర్ఎస్ఎస్ ముద్దు బిడ్డ మీ అటల్ బిహారీ వాజ్పేయి గారు పోఖ్రాన్ లో బాంబులు పేలిస్తే అప్పుడు అమెరికా పాకిస్తాన్ ను ప్రేరేపిస్తే ఆ సందర్భంలో కూడా గట్టిగా నిలబడ్డారు. కానీ 59 ఇంచుల ఛాతీ కలిగినటువంటి ఈ ప్రధానమంత్రి గారు తనకు తానుగా విశ్వగురువుగా ప్రకటించుకున్నటువంటి ఈ ప్రధానమంత్రి గారు ఈ దేశంలో వారు తప్ప దేశభక్తులు ఎవరూ లేరని చెప్పి వారికి వారుగా ప్రకటించుకున్నటువంటి ఈ దేశానికి సంరక్షకులం మేమే అని చెప్పి పాలక వర్గాలుగా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టులుగా మేము అడుగుతా ఉన్నాం, ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి నువ్వు ఏం ప్రయత్నం చేశావని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సిగ్గు లేకుండా ఇజ్రాయెల్ పర్యటనపై ఫాదర్ ఆఫ్ ల్యాండ్ అని చెప్పి దానికి ఒక బిరుదు ఇచ్చే అక్కడ దాదాపు 1,70,000 మంది అక్కడ చనిపోతే అనేక 70,000 మంది అక్కడ చనిపోయి 2 లక్షల మంది క్షతగాతులైతే వారి గురించి ఒక్క మాట మాట్లాడినటువంటి ఈ ప్రధానమంత్రి గారు ఈ రోజు మీరు రష్యా నుంచి ఆయన నిక్షేపాలను 1 నెల రోజుల పాటు తీసుకోవచ్చు అని చెప్పి చెబుతా ఉన్నాడు. ఎవడరా బాబు నువ్వు? భారతదేశం 1 నెల రోజుల పాటు ఆయన కొనుక్కో, బంగ్లాదేశ్ నుంచి కాటన్ దిగుమతి చేసుకో, ఇంకొక దేశం నుంచి మరొకటి చేసుకో అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే నరేంద్ర మోడీ గారు విని దానికి డూడు బతవన్నలాగా తల ఊపుతా ఉన్నాడు. ఇదేనా భారతదేశం యొక్క దేశభక్తి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. భారతీయ ప్రజల యొక్క ఔన్నత్యాన్ని సార్వభౌమాధికారాన్ని అమెరికాకు తాకట్టు పెట్టి వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా ఊడిగం చేస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి ఈరోజు కమ్యూనిస్టులుగా అడుగుతా ఉన్నాం. మేము ఆందోళన చేస్తే ఇరాన్ లో ఉన్నటువంటి కొమైన్ అనేటువంటి వాడు కమ్యూనిస్టులు కాల్చి చంపాడు. ఇరాన్ లో ఉన్నటువంటి కొమైన్ అనేటువంటి హిజాబ్ లో పక్కకు ఒక మహిళ యొక్క ముసుగు తొలగితే 500 మందిని కాల్చి చంపారు. ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులకు సిగ్గు లేదా అని చెప్పి సోషల్ మీడియాలో బత్తాయిగాలు చెప్తున్నారు. మేము చెప్తా ఉన్నాం, మేము కొమైని యొక్క దురహంకారానికి ఆ రోజు ఈ రోజు రేపు కూడా వ్యతిరేకంగానే మేము పోరాటం
అధికారం పైన ఎలా దాడి చేస్తామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వారు ప్రజాస్వామిక పద్ధతిలోనూ నియంత్రిత పద్ధతిలోనూ వారి రాజ్యాంగానికి అనుగుణంగా ఎన్నికైనటువంటి నీకేం పట్టిందయ్యా? నువ్వెవడయ్యా? ఆ దేశంలో పట్టుకున్నావు. గతంలో ఇరాక్ లో పోయి అక్కడ అణుబాంబులున్నాయని చెప్పి సద్దాం హుసేన్ తలను రెండుగా చీల్చావు. ఎక్కడైనా అణుబాంబు దొరికిందా? అంటే నీకు వ్యతిరేకంగా ఎవరైనా నిలబడితే కల్లల్ గడాఫీ దగ్గర నుంచి ఇరాన్ సద్దాం హుసేన్ దగ్గర నుంచి లేకపోతే వియత్నాం వరకు నీకు వ్యతిరేకంగా ఎవరైనా నిలబడితే అలాంటి వాళ్ళ పైన బాంబులున్నాయంటావు, అణుబాంబులున్నాయంటావు. ఆ వైపున దాడి చేసేదానికి నువ్వేమన్నా ప్రపంచ పోలీసా? కాబట్టి ఆ పద్ధతిలో అమెరికా వ్యవహరిస్తానంటే ఏక ధ్రువ ప్రపంచం ఏర్పడింది. కాబట్టి సోషలిస్టు దేశాలు అవి ఒక్కొక్కటిగా పక్కకు జరిగిపోయాయి. కాబట్టి ఈరోజు అమెరికా తన సామ్రాజ్యవాద కాంక్షతో దేశాలను కబలించడానికి ప్రయత్నం చేస్తా ఉంది. అందులో భాగమే కదా చెప్తా ఉన్నారు. అక్కడ ఆపరేషన్ సింధూర్ జరిగితే ఆపరేషన్ సింధూర్ లో వీళ్ళంతా ఎక్కడికి పోయారు? బండ్ల పైన గొడవ జరిగితే వీళ్ళంతా ఎక్కడికి పోయారని చెప్పి అడుగుతారు. ఆపరేషన్ సింధూర్ లో కూడా కమ్యూనిస్టులుగా చెప్పాం, యుద్ధం కాకూడదు, యుద్ధం వద్దు, టెర్రరిస్టులు పట్టుకో, వారిని కాల్చి చంపు, వారిని శిక్షించు అని చెప్పి కమ్యూనిస్టులుగా ఆ రోజు కూడా చెప్పాం. మేము కమ్యూనిస్టులుగా చెప్పితే మీరు దేశం దాటిపోండి అని చెప్పారు. అదే రొనాల్డ్ ట్రంప్ చెప్పితే సీజ్ ఫైర్ అని అనగానే ఆపరేషన్ అక్కడ ఉన్నటువంటి సింధూర్ ఆగిపోలేదా? కాబట్టి నరేంద్ర మోడీ ఏ దేశ ప్రయోజనాల కోసం నువ్వు మాట్లాడుతున్నావో దేశ ప్రజలంతా కూడా ఆలకిస్తా ఉన్నారు. మాటల్లో దేశభక్తి, చేతల్లో విదేశీ ప్రయోజనాలే కాపాడే లక్ష్యంతో ఈ రోజు ప్రయత్నం చేస్తాము. 1, 2, 3, 4 మొత్తం ఈ రోజు ఆయన చేసుకున్నటువంటి యుఎస్ డీల్ వదులుకొని అన్ని రకాల డీల్స్ ను ఈ రోజు మాట్లాడదలుచుకుంటే నరేంద్ర మోడీ అట్టర్ ఫెయిల్యూర్ అయినాడు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండేటువంటి నైతిక అర్హత లేదని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేము నిజమైనటువంటి దేశభక్తులు అని చెప్పి మీరు ప్రకటిస్తా ఉన్నారు. మీ దేశాధినేతగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ అమెరికాకు ఈ దేశాన్ని తాకట్టు పెట్టాడు. ఇప్పుడు చెప్పమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. యుద్ధం అనివార్యమైతే గెలిచేది ప్రజలు కానే కాదు, గెలిచేది సామ్రాజ్యవాద దేశాలు. ఆయుధాలు అమ్ముకోవడానికి, ఆర్థిక భాండాగారాలు కొల్లగొట్టడానికి ఈరోజు డైరెక్ట్ గా వచ్చి చంపుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కూడా ఆర్థికంగా ఇతర దేశాల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలను చిన్న భిన్నం చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఈరోజు దేశంలో కొనసాగుతా ఉంది. అందుకే ఎక్కడో మధ్య ప్రాచ్యంలో యుద్ధం జరుగుతా ఉంటే విజయవాడలో ఉన్నటువంటి లెనిన్ సెంటర్ లో ఉన్నటువంటి అక్కడ టీ కొట్టు పైన కూడా దాని ప్రభావం పడిందంటే మనం నట్టించేకొచ్చి ఆ యుద్ధ ప్రభావం ఈరోజు ప్రజలు అతలాకుతలం చేస్తా ఉందంటే అందుకే కమ్యూనిస్టుగా శాంతి కావాలి, యుద్ధం వద్దు, యుద్ధం ఎవరు చేసినా కూడా అది నేరం. ఆ యుద్ధానికి పిలిపించినటువంటి వాళ్ళు యుద్ధ నేరస్తులుగా పరిగణించి ప్రజలు వెలివేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని పిలుపునిస్తూ మరింత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల నేతృత్వంలోనే కాకుండా కలిసి వచ్చేటువంటి అన్ని రకాల శక్తులతో ఎవరు ఎన్ని రకాలుగా టీవీలలో సినిమాలలో యాంకర్లుగా చేసుకునే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఇరాన్ పోండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఓనామాలు ఏమైనా తెలుసా? సామ్రాజ్యవాద దేశం అది విజృంభించి ఎలా దాడి చేస్తుందో ఏమీ తెలియకుండా చిన్న చిన్న చెడ్డీలు మిడ్డీలు వేసుకొని ఎగురుకుంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున ఏదో ఒక ప్రచారం వస్తాయని చెప్పి మాట్లాడే వాళ్ళకు కూడా మేము చెప్తా ఉన్నాం. మీ తాటాగు చప్పులకు బెదురుకొని మీ యొక్క వాట్సాప్ యూనివర్సిటీ, మీ బోగస్ యూనివర్సిటీలకు భయపడి మీరు ఎదురు దాడి చేస్తే కమ్యూనిస్టులు వాళ్ళు కొమయ్యకి అనుకూలమని మీరు దాడి చేస్తే వెనక్కి పోవడానికి కమ్యూనిస్టులుగా మేము సిద్ధంగా లేము. మేము శాంతిని కోరుకుంటున్నాం. ప్రపంచ శాంతి కావాలి, దేశాల మధ్య ఐక్యత కావాలి, వ్యాపార వాణిజ్య సంబంధాలు సౌభ్ర వాతావరణంలో కొనసాగాలని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి యుద్ధానికి వ్యతిరేకంగా నిలబడ్డాం. ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. నరేంద్ర మోడీని రాజీనామా చేసేంత వరకు కూడా ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొని పోతాం. దొంగ దేశభక్తులు మీరు, దోపిడీదారులకు
రైతులకు కాపలా రాసి సామ్రాజ్యవాదుల ఏజెంట్గా ఉండి మీ యొక్క వ్యాపార వాణిజ్య ప్రయోజనాల కోసం మీరు చేస్తున్నటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఆ యొక్క అమెరికాకు మీరు ఊడిగం చేస్తా ఉన్నారనేటువంటి అంశాన్ని ప్రజలు ఇప్పటికే గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకొని పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. కమరేడ్ ఈశ్వరయ్య గారికి ధన్యవాదాలు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కమరేడ్ పి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరు. అధ్యక్ష వర్గం కామ్రేడ్స్ కోటేశ్వరరావు గారు, కాశీనాథ్ గారు, వేదిక మీద ఉన్న సహవక్తలైన వామపక్ష నాయకులు, ప్రియమైన సభికులారా, 110 సంవత్సరాల క్రితమే ఈ మహాశయుడు లెనిన్ ఒక పుస్తకం రాస్తూ సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధాలు, సామ్రాజ్యవాద యుగం అంటేనే యుద్ధాల యుగమని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు చరిత్ర అదే నిరూపిస్తుంది. 110 సంవత్సరాల తర్వాత విజయవాడలో అదే కామ్రేడ్ లెనిన్ సెంటర్లో కూడా ఈనాటికి మనం యుద్ధానికి వ్యతిరేకంగా శాంతిని కోరుతూ ప్రదర్శనలు జరుపుకొని సభలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సామ్రాజ్యవాద యుగంలో. ఇవాళ ఇరాన్ మీద 13వ రోజుగా యుద్ధాలు సాగుతున్నాయి. దీని మీద మనం ఖండిస్తూ వచ్చాం. యుద్ధం కేవలం ఇరాన్ మీదనే జరగటం లేదు, ప్రపంచ ప్రజల మీద జరుగుతున్నది. మనం కేవలం ఇరాన్కి సంఘీభావంగా మాత్రమే, ఇరాన్ ప్రజలకు సంఘీభావంగా మాత్రమే రాలేదు, మన అస్తిత్వం కోసం కూడా వచ్చాం. సంఘీభావం అనేది ఒక భాగం, మన అస్తిత్వానికి రావడం ఒక భాగం. యుద్ధం 2 రూపాల్లో జరుగుద్ది. ఒకటి నెత్తురు చిమ్మకుండా జరుగుద్ది, ఒకటి నెత్తురు చెందుతూ జరుగుద్ది. రక్తరహిత యుద్ధం, రక్తపాత యుద్ధం అని 2 ఉంటాయి. ఇవాళ ఇరాన్లో రక్తపాత యుద్ధం జరుగుతుంది, ప్రపంచమంతా రక్తరహిత యుద్ధం జరుగుతుంది అమెరికా సామ్రాజ్యవాదం చేత. శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మన వాణిజ్య ఒప్పందం భారతదేశంతో మోడీ ప్రభుత్వం లొంగిపోయి ఏది కుదుర్చుకుందో అది మన మీద రక్తపాత యుద్ధం. మన ఆర్థిక రంగం, వాణిజ్య రంగం, సేవా రంగం, మన పారిశ్రామిక రంగం, ముఖ్యంగా మన వ్యవసాయ రంగం ఇవాళ కుదేలయ్యే విధంగా చేసుకుంది. ఈ రంగాల మీద ఇది యుద్ధం, అది ఆర్థిక యుద్ధం, వాణిజ్య యుద్ధం. అయితే రక్తం చిమ్మకుండా జరిగే రక్తరహిత యుద్ధం భారతదేశం మీద జరిగేది. దానికి లొంగిపోకుండా ఇరాన్ ప్రభుత్వం నిలబడింది గనక మన సేవా పారిశ్రామిక వ్యవసాయ రంగాల్ని మనం తాకట్టు పెట్టినట్టుగా మన ప్రభుత్వం ఇరాన్ ప్రభుత్వం వాళ్ళ చమురు రంగాన్ని తాకట్టు పెట్టలేదు కనుక అక్కడ రక్తపాత యుద్ధంగా మారింది. మనం కూడా ఒకవేళ దాన్ని ఒప్పుకోకపోతే ఇక్కడ రక్తపాత యుద్ధం జరుగుద్ది, ఒప్పుకున్నారు కనుక రక్తరహిత యుద్ధం జరుగుతుంది. అందుకనే రక్తపాత యుద్ధానికి గురవుతున్న ఇరాన్ ప్రజల పక్షాన మనం రక్తరహిత యుద్ధానికి గురవుతున్న మన ప్రజలు ఇవాళ సంఘీభావంగా శాంతిని కోరుతూ ఇవాళ ర్యాలీని నిర్వహిస్తున్నాం. రేపు ఒకవేళ మనం కూడా దాన్ని వ్యతిరేకిస్తే మన మీద కూడా రక్తపాత యుద్ధం జరుగుద్ది. ఇవాళ 35 సంవత్సరాలుగా ప్రపంచం 2 సార్లు శాంతియుతంగా ప్రపంచ వ్యవస్థ యుగ స్వభావాలు మారాయి, అంటే వ్యవస్థ రూపాలు మారాయి. ఇవాళ 3వసారి మార్చడానికి యుద్ధం చేస్తుంది అమెరికా. మొదటిది సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత 1991లో శాంతియుతంగా ఏకధ్రువ ప్రపంచంగా మారింది. అంతకు ముందున్న బ్యాలెన్స్డ్ ద్విధ్రువ ప్రపంచ వ్యవస్థ స్వరూపం మారిపోయి ఏకధ్రువ ప్రపంచంగా మారింది. అది ఒక అగ్రరాజ్యానికి ఇంకో అగ్రరాజ్యం వ్యతిరేకంగా యుద్ధం చేసినందునే కాదు, తన స్వయంకృత అపరాధం వల్ల తన సొంత ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అనుమతించనందున తనంతట తన కుప్పకూలిపోయింది యుఎస్ఎస్ఆర్. దానివల్ల అప్పుడు ఏర్పడింది. రెండవది 2028 జార్జియా దగ్గర దక్షిణ ఒసేతియాతోని సైనిక చర్య రష్యా తీసుకున్న తర్వాత బహుళధ్రువ ప్రపంచ వ్యవస్థ పునాదులు భేదాలు ఏర్పడ్డాయి. తర్వాత 2014లో క్రిమియా వార్ దగ్గర మిలిటరీ యాక్షన్కి అమెరికాకి వ్యతిరేకంగా రష్యా దిగిన తర్వాత పునాదులు ఏర్పడ్డాయి. ముందు బేజం 2008లో, 2014లో పునాదిగా మారి ఆ తర్వాత బహుళధ్రువ ప్రపంచ వ్యవస్థ ఏర్పడి
ఇవాళ బ్రిక్స్ కూటమితోని బౌలదూర ప్రపంచానికి ఒక వ్యవస్థీకృత రూపం వచ్చింది. అందులో భారతదేశం కూడా ఉంది. ఇది రెండవ దశ. ఇప్పుడు అమెరికా కోరేది ఏకధ్రువ ప్రపంచం పునరావిష్కరణ కోసం, పునరుద్ధరణ కోసం ప్రయత్నం చేస్తుంది. తిరిగి ప్రపంచ పోలీస్గా నీకు కావాలి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే అర్థం మళ్ళీ మేము ప్రపంచ పోలీసుగా మారాలి, మళ్ళీ ఏకధ్రువ ప్రపంచం రావాలి. ఇవాళ బహుళధ్రువ ప్రపంచ వ్యవస్థగా అభివృద్ధి అవుతున్న ఒక దశని మళ్ళీ ఏకధ్రువ ప్రపంచానికి మళ్లించడానికి యుద్ధం జరుగుతుంది. మూడో దశ గత 35 సంవత్సరాల్లో. అందులో భాగంగానే నిన్న మధుర మీద కానీ, వెనిజులా మీద కానీ, ఇవాళ ఇరాన్ మీద కానీ ఈ రక్తపాత యుద్ధాలు సాగిస్తూ ఉంది. కానీ కాలం ఎప్పుడు ఒకట్లాగా ఉండదు. కాలం అడ్డం తిరిగే రోజులు ఉంటాయి. గత 125 సంవత్సరాల ప్రపంచ యుగంలో, సామ్రాజ్యవాద యుగంలో అనేక సామ్రాజ్యవాద దేశాలు తమ అగ్రరాజ్య స్థానాలు కోల్పోయాయి. అందులో ఫ్రాన్సు మరియు బ్రిటన్ లాంటివి కూడా. ఇవాళ అమెరికా కూడా తన అగ్రరాజ్య స్థానాన్ని, ఏకధ్రువ అగ్రరాజ్యం వేరు, అగ్రరాజ్యం వేరు, ఒకనొక అగ్రరాజ్యంగా ఉండటం వేరు, ఒకే ఒక్క అగ్రరాజ్యం ఉండటం వేరు. ఇప్పుడు ఒకనొక అగ్రరాజ్యంగా ఉన్న స్థానం నుంచి ఏక అగ్రరాజ్యంగా మారడానికి ఏది ప్రయత్నం చేస్తుందో ఆ ఒకనొక అగ్రరాజ్యంగా కూడా కోల్పోవడానికి దారితీస్తుంది. ఇవాళ ఇరాన్ మీద యుద్ధాన్ని ప్రకటిస్తే, ఏకపక్ష యుద్ధాన్ని ప్రకటిస్తే 24 గంటల్లో ద్వైపాక్షిక యుద్ధంగా మారింది. ఏకపక్ష యుద్ధం ద్వైపాక్షిక యుద్ధంగా మారింది. పైగా ఏకదేశం మీద జరిగిన యుద్ధం డజన్ దేశాల మీద యుద్ధంగా, అమెరికా ఎక్కడెక్కడుందో అటన్నిటి మీద యుద్ధంగా ఇరాన్ మార్చగలిగింది. ఇది సాధారణమైన పరిణామం కాదు. ఒక ఆఫ్ఘనిస్తాన్, ఒక ఇరాక్, ఒక లిబియాలో ఎక్కడ ప్రతిఘటన ఆ దేశ సరిహద్దుల వరకే పరిమితమైంది. కానీ ఇవాళ ఒక్క దేశం మీద ఏకపక్షంగా యుద్ధం చేస్తే ద్వైపాక్షిక యుద్ధంగా మారడమే కాకుండా, బహుళదేశ యుద్ధంగా మారడమే కాకుండా, శాంతి సంధి నువ్వు చెప్తే మేము యుద్ధం విరమించం. యుద్ధం ఎప్పుడు మొదలు పెట్టాలో నువ్వు మొదలు పెట్టావు, ఎప్పుడు ముగించాలో మేము ముగిస్తామని ఇరాన్ సవాల్ చేసింది. ఒక మూడో ప్రపంచ దేశంగా, ఒక ఏకధ్రువ ప్రపంచ వ్యవస్థ కోసం పాకులాడుతున్న అమెరికాని, 125 సంవత్సరాల సామ్రాజ్యవాద చరిత్ర కలిగిన అమెరికాని, మనకంటే చిన్న దేశం, మనలో సగభూభాగం ఉన్న ఒక ఇరాన్ నువ్వు మొదలు పెట్టావు, ముగించేది నేను అని సవాల్ చేసిందంటే చరిత్ర ఎప్పుడు ఒకటిగా సాగదు, అడ్డం తిరుగుద్ది. అదే ఇవాళ నడుస్తుంది. ఇవాళ అరబ్ గల్ఫ్ దేశాలు ఎవడు కూడా మొదటి రోజు ఏం చెప్పాయి? మా మీదేసావు కనుక నీ మీదేస్తామని ఇరాన్తో అన్నాయి. రెండో రోజు నుంచి వేయలే. అమెరికాకి వేడుకుంటున్న ఇవాళ పరిస్థితి ఏంటంటే, నువ్వు టెహరాన్ మీద వేస్తే వాళ్ళు మా దుబాయ్ మీద వేస్తారు బాంబులు, నువ్వు దయచేసి టెహరాన్ మీద వేయొద్దని అమెరికా మాస్టర్కి వేడుకునే పరిస్థితి వాళ్ళ గల్ఫ్ దేశాలకు వచ్చింది. యుద్ధ స్వభావంలో, యుద్ధ గమనంలో ఏ మార్పులో మనకు కనిపిస్తున్నాయి. అందుకనే ఏకపక్ష యుద్ధాలకి కాలం చెల్లింది అని, కొత్త చరిత్ర బహుళధ్రువ ప్రపంచ వ్యవస్థ అనేది ఏదుందో దాన్ని వెనక్కి తిప్పడం సాధ్యం కాదని, జాతి విమోచన యుద్ధాలకి, స్వాతంత్ర పోరాటాలకి అనువైన ఒక పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తుంది. అందుకనే ఈ కాలంలో ఈ యుద్ధానికి వ్యతిరేకంగా శాంతిని మనం బలపరుస్తూనే వాళ్ళ ప్రతిఘటన కూడా బలపరుద్దాం. ఇరాన్ ప్రజల ప్రతిఘటన కూడా బలపరచాల్సిన బాధ్యత ఉంది. ఇస్రాయల్ గారు మాట చెప్పారు, ఖమేనీని మీరు బలపరుస్తున్నారా కమ్యూనిస్టులని? ఇవాళ మోడీని మనం వ్యతిరేకిస్తున్నాం. మోడీ ఫాసిజాన్ని, మోడీ ప్రభుత్వ ఫాసిజాన్ని అన్నిటిని మనం అడుగడుగున వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ మోడీ ఆ వాణిజ్య ఒప్పందానికి ఒప్పుకోకపోతే, భారతదేశం మీద కూడా ఇదే తరహా దాడులకి అమెరికా దిగితే, మనం మోడీ చేతులు కలిపి అమెరికాకి వ్యతిరేకంగా పోరాడమా? అదే రేపు జరుగుద్ది. ఒకవేళ మోడీ దానికి సిద్ధపడితే. అయినా ఇవాళ ఈ రోజునే అర్ణవ్ గోస్వామి ప్రకటన మీరు చూస్తే, ఆయన వీడియో చూస్తే అర్థమవుతుంది. 13 రోజులకి వాళ్ళ ఆర్ఎస్ఎస్ వరస మారుతుంది. ప్రపంచ గమనాన్ని గమనించారు. ఇరాన్లో హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల దిగ్బంధనం గమనించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విమర్శల వెల్లువ దేశంలో ఆంతరంగికంగా వాళ్ళ కార్పొరేట్ వర్గాల నుంచి, అంటే కొద్ది మంది తప్ప, అంబానీ ఆదానీలు తప్ప, శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా వాళ్ళకి అక్కడ ప్రయోజనాలు ఉన్నాయి. మిగతా వర్గాల నుంచి కూడా ఏంటి మా పరిశ్రమలు మూతపడుతున్నాయని సూరత్, గుజరాత్ లో ఉన్న సూరత్ పారిశ్రామిక
సమాజమే ఇవాళ వాళ్ళ ఒత్తిడి తెస్తున్నది. అందుకే అర్ణవ్ గోస్వామిది వాళ్ళ వెనక మనం చూస్తే ట్రంప్ తప్పులు చేస్తున్నాడు, తప్పటి అడుగులు వేస్తున్నాడు అని చెప్పి వాయిస్ చేశారు. ఆయన ఆర్ఎస్ఎస్ ప్రతినిధి, ఆర్ఎస్ఎస్ భావజాల ప్రతినిధి, పాత్రికేయ ముసుగులో ఆయన సౌండ్ వచ్చిందంటే దాని సిగ్నల్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ వరుస మారుతుందని. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ సమయంలో మన ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉంది. ఇరాన్ ప్రజలకి బాసటగా నిలబడదాం, ప్రపంచ శాంతి కోసం నిలబడదాం. ఆంధ్రప్రదేశ్ వామపక్షాలు కూడా ముందున్నాయని మనం చాటి చెప్పుదాం. ఇవాళ చాటి చెప్పే ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాంతి పరిరక్షణ ఉద్యమం, యుద్ధోన్మాద వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం. వామపక్షాలు ఐక్యంగా సాగించే ఉద్యమంలో మా సిపిఐఎం న్యూ డెమోక్రసీ పార్టీ కూడా ముందుంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు లిబరేషన్ పార్టీ రాష్ట్ర నాయకులు హర్నాథ్ గారిని మాట్లాడవలసింది కోరుతాం. వేదికను అలంకరించిన పెద్దలకి, అలానే ఈరోజున మనం యుద్ధ వాతావరణంలో ప్రపంచ శాంతిని కోరుకుంటూ మనం విజయవాడ నగరంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. నేను విశ్వగురువుని అని చెప్పుకునే మోడీ ఈ రోజున 140 కోట్ల భారతదేశాన్ని అమెరికాకి సరెండర్ అయిన విధానాలకు వ్యతిరేకంగా మనం ఉద్యమించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే భారతదేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న ట్రంప్ విధానాలని ప్రశ్నించకపోతే భవిష్యత్ తరాలు మనల్ని నిందిస్తాయి. ఈరోజు ప్రసాద్ గారు చెప్పినట్లుగా, అదే ఈశ్వరయ్య చెప్పినట్లుగా ఇంతకుముందు పాలకులు ఎవరో కూడా ఇలాంటి అమెరికన్ సామ్రాజ్యవాదానికి భారతదేశాన్ని తాకట్టు పెట్టలేకపోయారు. ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వీళ్ళు బ్రిటిష్ వాళ్ళతో లాగు చేయబడిన వాళ్ళు ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదానికి భారతదేశాన్ని తాకట్టు పెడతానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఆయన వెనుజులా మీద దాడి చేయటమే కాకుండా వెనుజులా అధ్యక్షుడిగా తానే ప్రకటించుకుంటున్నాడు. ఇరాన్ మీద దాడి చేయటమే కాకుండా ఇరాన్లో ఏ అధ్యక్షుడిని పెట్టాలో కూడా నేనే నిర్ణయించాలనే స్థితికి ట్రంప్ దిగజారాడు. ఈ ట్రంప్ విధానాలని ఈ రోజున భారతదేశంలో పరోక్షంగా ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. గ్యాస్ అందుబాటులో లేని పరిస్థితుల్లో సామాన్య మధ్యతరగతి వ్యాపారస్తుల దగ్గర నుంచి మొత్తం రోడ్డును పడే పరిస్థితి ఈ రోజున దాపిస్తుంది. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటానికి భారతదేశంలో ఉన్న మనం ఏ దేశంతో చమురు దిగుమతి చేసుకోవాలో ఏమి చేసుకోవాలనేది కూడా ట్రంప్ నిర్వహించే స్థితికి మోడీ సరెండర్ అయ్యాడంటే ఆదాని అంబానీలకి ఊడిగం చేయడంలో భాగంగా ట్రంప్తో లాలూచీపడిన మోడీ విధానాలే ఈ దిగజారుతనానికి దోహదపడ్డాయి. మోడీ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశంలో వామపక్ష ప్రజాస్వామ్య శక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. భారతదేశ స్వయం నిర్ణయాధికారాన్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్తూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ హర్నాథ్ గారికి ధన్యవాదాలు. కిషోర్ గారిని ప్యాచి కిషోర్ గారిని మాట్లాడవలసింది కోరుతాం. సభకి నమస్కారం. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన వెంటనే మన దేశంలో ఆ రోజున పామాయిల్ ధరలు పెరిగినాయి. ఎందుకు అని అంటే ఉక్రెయిన్ నుంచి ఆయిల్ దిగుమతి కావాలి కనుక రేట్లు పెరుగుతున్నాయని చెప్పి ఆ రోజు చెప్పారు. ఈ రోజున వారం 10 రోజులు గడిచేటప్పటికే భారతదేశం పరిస్థితి తేటతెల్లం అయిపోతూ ఉంది. సగటు మనిషి మీద యుద్ధ ప్రభావం ఎట్లా ఉంటుంది? నిజంగా మనం మన మీద ఆధారపడి బతుకుతున్నామా? మన రాజ్య వ్యవస్థ, మన ఆర్థిక వ్యవస్థ, మన వ్యవసాయం మన మీద ఆధారపడి బతుకుతుందా అని ప్రశ్నించుకుంటే ఈ వార్తలు వస్తున్నాయి. యూరియా లాంటి ఉత్పత్తులు కూడా ఈ రోజున నిలబడిపోయే పరిస్థితికి వచ్చేసింది. గ్యాస్ సరఫరా లేదు, అది కూడా ఆపేస్తున్నారని చెప్పి. ఇక హోటళ్ళు చెప్పారు కాశీనాథ్ గారు, బెజవాడలో మూతలు పడతాయని. రేట్లు కూడా పెంచేశారు ఈ రోజుకే.
అందువల్ల మొత్తం ప్రభుత్వం ఒకవైపు నుంచి ప్రకటనలు చేస్తూ ఉంది, ఏమీ లేదు, కావాల్సినంత ఆయిల్ ఉంది, కావాల్సినంత గ్యాస్ ఉంది, ఇబ్బంది ఏమీ లేదని చెప్పి. కానీ ఎంత డొల్లగా మన ఆర్థిక వ్యవస్థ ఉంది అనే అంశాన్ని రోజు దినపత్రికలు చదివితే మనకి స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. కొబ్బరి ఎగుమతి చేసేంటి కొబ్బరి ఆగిపోయింది. కొబ్బరి రైతులు ఈరోజు సంక్షోభంలో పడ్డారు. పౌల్ట్రీ రంగం, కోడిగుడ్లు మాంసం ఎగుమతులు నిలిచిపోయి 7 రూపాయలు ఉన్నాయండి కోడిగుడ్డు, 4.5కి పడిపోయింది. ఉత్పత్తిదారులు ఈరోజు నష్టాల్లో కూరుకుపోయారనే వార్తలు వస్తూ ఉన్నాయి. అందువల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా సామ్రాజ్యవాదుల చేతుల్లోకి పరాధీనమైన ఆర్థిక వ్యవస్థగా దిగజార్చినేంటి. దాని ఫలితంగానే ఈ రోజున భారతదేశ పరిస్థితి ఏ చిన్నపాటి కుదుపు వచ్చినా కానీ ఆ కుదుపులన్నీ కూడా మన రోజువారీ జీవితంలోకి వస్తున్నటువంటి పరిస్థితి. యుద్ధం ఎన్నో రోజులు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఏదో తొందరగా ముగుస్తుందని అనుకున్నాం, చాలామంది ఆశపడ్డారు. కానీ ఈ రోజు కూడా అది సాగుతూనే ఉంది. ఒక పక్క పాలస్తీనా మీద, గాజా మీద దాడులు, ఒప్పందాలు కుదిరి చెప్పినప్పటికీ కూడా పిల్లల్ని చంపుతూనే ఉన్నారు. వెనుజులా మీద దాడి చేశారు, క్యూబాని బెదిరిస్తున్నారు. అనేక రకాల రూపాల్లో సామ్రాజ్యవాదం దాని కోరల్ని చాస్తూ ఉంది. మొత్తంగా మూడవ ప్రపంచ దేశాలు, అర్ధవలస దేశాలు అన్నీ కూడా ఐక్యమై సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోట్లాడకపోతే మనం బ్రతకలేమనే అంశాన్ని రోజు రోజు కూడా రుజువవుతున్న పరిస్థితి. అందువల్ల మనం కమ్యూనిస్టులుగా కార్మిక వర్గంలోకి, రైతాంగంలో పనిచేసే వాళ్ళుగా యుద్ధ ప్రభావం మన రోజువారీ జీవితంలోకి ఎట్లా వస్తుందనేది అర్థమయ్యేటట్లు చెప్పడం ద్వారా వాళ్ళని సామ్రాజ్యవాద వ్యతిరేకమైన పోరాటంలోకి సమీకరించాల్సిన అవసరం ఉంది. గతంలో ఇరాక్ మీద దాడి చేసిన సందర్భంలో కూడా మనం అంతా హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ప్రదర్శన చేశాం. యుద్ధ వ్యతిరేకులుగా పుష్పాయం భార్గవ లాంటి వాళ్ళని, మిత్రా లాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ వేదికల మీద మాట్లాడించిన పరిస్థితి. అట్లాగే వియత్నాం యుద్ధం జరిగే రోజుల్లో చిన్న దేశమైనప్పటికీ కూడా ఆ రోజున అమెరికాని ఓడించి ప్రపంచంలో ఒక ఆదర్శాన్ని మనకు చూపెట్టింది. అందువల్ల ప్రపంచ ప్రజల మనోభావం ముందు సామ్రాజ్యవాదం, దాని ఆయుధాలు, దాని బాంబులు ఏవి కూడా చల్లవనేది ఇప్పటికే రుజువైంది. ఈ యుద్ధంలో కూడా అదే రుజువు కాబోతోంది. అయితే మనం యుద్ధానికి వ్యతిరేకంగా, మనం దోపిడీకి వ్యతిరేకంగా, మనం దేశంలో స్వతంత్రమైనటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునేటి వాంఛాపరులుగా మనం ప్రజలకి ఈ విషయాల్ని విప్పి చెప్పి ఈ శాంతి ఉద్యమంలోకి సమీకరించాల్సిన అవసరం ఉంది. అందులో సిపిఐఎంఎల్గా మేము మా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తామని చెబుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కిషోర్ గారికి ధన్యవాదాలు. ఎస్సీసీఏ నాయకులు అమర్నాథ్ గారితో మాట్లాడవలసింది. వేదిక మీద ఉన్నటువంటి 10 వామపక్ష పార్టీల నాయకులు, ఇక్కడ హాజరైనటువంటి వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు, సానుభూతిపరులు, సోదరి సోదరులారా, ఈరోజు 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇరాన్ మీద జరిగినటువంటి అమానుషమైన దాడికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్నటువంటి అందరికీ మా పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ విప్లవ అభినందనలు తెలియజేస్తుంది. ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఎందుకు ఇరాన్ మీద దాడి చేశాయి? ఈరోజు అమెరికా ఈ రకమైనటువంటి అమానుషమైనటువంటి దాడుల్ని ప్రేరేపించడంలోనూ, పాల్గొనడంలోనూ చేస్తున్నటువంటి పాత్రకి మూలం అనేది అమెరికా సామ్రాజ్యవాదులు ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభంలోనే ఉంది. అమెరికా అత్యంత తీవ్రమైనటువంటి సంక్షోభంలో మునిగిపోయింది కాబట్టే అమెరికాలో ఉన్నటువంటి పాలకులు ఆ సంక్షోభం నుంచి బయటకు తీసుకురావడం కొరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సోషలిస్ట్ శిబిరం పడిపోయిన తర్వాత గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ పాలసీని తీసుకొచ్చి మొత్తం సామ్రాజ్యవాదులందరూ కూడా ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని, వాళ్ళకి నాయకురాలుగా అమెరికా సామ్రాజ్యవాదులు
మొత్తం ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రపంచీకరణ ఫలితాల వలన ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదులు ప్రపంచంలో గతంలో ఉన్నటువంటి తమ ప్రాభవాన్ని కోల్పోతూ వస్తున్నారు. దానికి అనేకమైన కారణాలు అనేవి ఉన్నాయి. తమ ప్రభావాన్ని ఎప్పుడైతే కోల్పోతూ వస్తున్నారో తమ గత వైభవాన్ని బయటికి తీసుకురావడం కోసం మాగా అనే నినాదాన్ని, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చి ఈరోజు ట్రంప్ నాయకత్వంలో టారిఫ్ల యుద్ధాన్ని ప్రకటించడం, ఇంకొక వైపు వివిధ దేశాలని మరీ ముఖ్యంగా డాలర్ ఎకానమీని కాపాడుకోవడం కోసం వాళ్ళు అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు చైనా, రష్యా పెరుగుతున్నటువంటి క్రమం, అదేవిధంగా బ్రిక్స్ ఐక్యమవుతున్నటువంటి ఈ క్రమంలో అమెరికా చాలా ఆందోళనకు గురవుతోంది. అందులో భాగంగానే చాలా మొరటుగాను, అమానుషంగాను, దారుణంగాను యుద్ధాలకు పాల్పడడానికి, టారిఫ్ యుద్ధాలకి పాల్పడడానికి అది దారితీస్తుంది. అందువల్లనే ఇటీవల కాలంలో గాజా మీద జరిగినటువంటి అత్యంత అమానుషమైనటువంటి దాడిలో 65,000 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఎంతో అసహ్యకరమైనటువంటి దాడి అనేది వెనిజులా మీద జరిగింది. అధ్యక్షుడు మదురోని ఆయన భార్యని అపహరించుకొని వెళ్ళి అమెరికా జైళ్లలో వాళ్ళని పెట్టినారంటే ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా ఒక అంతర్జాతీయ నియమాలనేవి ఏమైనా ఒక కొన్ని పద్ధతులు, సూత్రాలు ఏమైనా ఉన్నాయా అని అంటే అవన్నీ కూడా చచ్చిపోయినాయని చెప్పచ్చు. ఈరోజు ఇరాన్ మీద ఏ ప్రేరణ లేకుండా, ఏ రకమైన కారణాలు లేకుండా పాలనను మార్చాలి, లేదంటే మేము ఇరాన్కున్న సైనిక శక్తిని అంతటినీ ధ్వంసం చేయాలనే పేరుతో ఈరోజు ఇజ్రాయెల్తో కలిసి ఈరోజు చేస్తున్నదంతా కూడా మధ్యప్రాచ్యంలో తమకు ఎదురు లేకుండా, ఎవరు ఎదురు నిలబడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు అత్యంత అమానుషమైనటువంటి యుద్ధానికి ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పాల్పడినాయి. ఈ రకమైనటువంటి యుద్ధంలో పాల్పడుతున్నప్పుడు ఈ రకమైనటువంటి అన్ని యుద్ధాల్లో కూడా అమెరికా తన సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే పాల్పడుతుంది. కానీ యుద్ధాలు చేసే కొద్దీ అమెరికా తీవ్రమైన సంక్షోభంలో కూరుకొని పోతోంది. మరింత కూరుకుపోతూ ప్రపంచాన్ని కూడా తనలోకి లాక్కోవాలని చూస్తోంది. ఇది ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు యుద్ధాలకు మూల కారణం అనేది సామ్రాజ్యవాదంలో ఉంది అని గతంలో లెనిన్ చెప్పినటువంటిది ఈరోజు మనం స్పష్టంగా చూస్తున్నాం. కానీ మన దేశంలో ఉన్నటువంటి మతోన్మాదులు, వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఫాసిస్టులు, ఇక్కడ ఉన్నటువంటి ఫాసిస్టు భావజాలం కలిగిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నామంటే ఇది మతాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని ఆసరా చేసుకొని ఇదేదో ముస్లింలకు వ్యతిరేకంగాను, టెర్రరిజానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకమైనటువంటి నినాదాలన్నీ కూడా సామ్రాజ్యవాదులు చేసేటువంటి ప్రయత్నాలే. అదే నినాదాన్ని ఈ దేశంలో కూడా ఈరోజు ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఈరోజు చేస్తున్నాయి. యుద్ధాలనేవి ఈ ఆధునిక యుగంలో సామ్రాజ్యవాదము, యుద్ధాలు, కార్మిక వర్గ విప్లవాల యుగంలో యుద్ధాలనేవి సామ్రాజ్యవాదుల సంక్షోభం నుంచి వస్తాయి. అంతేగాని ఒక మతానికి ఇంకొక మతానికి జరిగేటువంటి యుద్ధంగా చేయడం అంటే వాళ్ళు ఇంకా చాలా సనాతనమైనటువంటి యుగంలో ఉన్నారు, సనాతనమైనటువంటి భావాల్లో ఉన్నారు, సనాతన సంస్కృతి, సనాతనమైనటువంటి తత్వశాస్త్రంలో ఉన్నారు. కాబట్టే వాళ్లకు తోచడం లేదు. కాబట్టే ఈరోజు దానికి విరుగుడుగా ఈరోజు గ్యాస్ బండలు తీసుకొని, గ్యాస్ సిలిండర్లు తీసుకొని ప్రజలు పెద్ద పెద్ద క్యూల్లో ఈరోజు నిలబడుతున్నారు. బెంగళూరులో మొత్తం హోటళ్లు మూసేసినారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఆందోళన పడే పరిస్థితి అనేది ఉంది. వ్యవసాయ రంగం దెబ్బతింటోంది. ఈరోజు వీళ్ళు ఏం సమాధానం చెప్తారో వీళ్ళకేం అర్థం
వీళ్ళు ఈరోజు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు పరిణామం జరుగుతుంది ఏమంటే, కొద్దిమంది ప్రజాస్వామ్యవాదుల్లోనూ వామపక్ష అభిమానుల్లోనూ కొద్దిమంది దీనికి ఎదురు లేకుండా అయిపోతుంది, ఎక్కడ ఉద్యమాలు లేదే, లేకుంటే ఇప్పుడు సోషలిస్ట్ శిబిరం లేదే అనుకుంటున్నారు. కానీ నిజానికి ఈరోజు మనం బాగా గమనించినట్టయితే ప్రపంచంలోని అన్ని దేశాలలో కూడా, మరీ ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేనట్టుగా సామ్రాజ్యవాద దేశాల్లో కూడా ప్రజా ఉద్యమాలు భారీ స్థాయిలో పెళ్ళుపుకుతున్నాయి. కాబట్టి ఈరోజు సామ్రాజ్యవాద దేశాల్ని మనం బాగా వార్తలను గమనించినట్టయితే అన్ని సామ్రాజ్యవాద దేశాల్లోనూ ఈరోజు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు పెరుగుతున్నాయి. సామ్రాజ్యవాద దేశాల్లోనే కాకుండా అనేక ఇతర పెట్టుబడిదారీ దేశాల్లోనూ, చిన్న చిన్న దేశాల్లో కూడా ప్రజా ఉద్యమాలు అనేవి పెళ్ళుపికి ఏ స్థాయికి వస్తున్నాయంటే ప్రభుత్వాలను కూడా మార్చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితి పెరుగుతుందనే విషయాన్ని మనం గుర్తించాలి. ముఖ్యంగా వామపక్షాలు, మరి ప్రజాతంత్రవాదులు, సమాజంలో మంచి జరగాలని కోరుకునే వాళ్ళు, ప్రపంచ శాంతి ఉండాలని కోరుకునే వాళ్ళు ఈ పరిణామాన్ని గుర్తించాలని కోరుతున్నాము. ఈరోజు ప్రతివాదం అనేది, యాంటీథీసిస్ అనే తనదే క్రియేట్ చేసుకుంటోంది. కాబట్టి ఈరోజు ప్రజా ఉద్యమాలు పెరుగుతున్నాయి. ఈ ఒత్తిడిని ఈరోజు పెట్టుబడిదారీ సంక్షోభం వలన వస్తున్నటువంటి ఒత్తిడే కాకుండా దీనివల్ల ప్రజా ఉద్యమాలు వస్తున్నది కూడా పాలకులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వాళ్ళ పాలన నిర్వహించలేకపోతున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాలు పెరగాలి, అసలైన విషయాన్ని ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి. ఈ రకమైనటువంటి మతపరమైన కులపరమైనటువంటి ఒక పరిష్కారాలు ఇచ్చేటువంటి దాన్ని వ్యతిరేకంగా పోరాటం చేయాలి. మార్క్సిజం లెనినిజం యొక్క అసలు సారాన్ని నిర్దిష్టమైన పరిస్థితులకు అన్వయించి మనం ప్రజలని, కార్మిక వర్గాన్ని, పీడిత ప్రజల్ని, రైతాంగాన్ని అంతటినీ కూడా మనం ఉద్యమాల్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఈ రోజు ఈ ప్రపంచ శాంతి సమరశీల ఉద్యమాలు పెరుగుతున్నాయి. దీన్ని మనం వాస్తవాన్ని గుర్తించాలి. ఈ రకమైనటువంటి ఉద్యమానికి మనం కూడా మన రాష్ట్రంలో కూడా 10 వామపక్ష పార్టీలు ప్రజలకు నాయకత్వం వహించి ముందుకు పోవాలని కోరుతూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. కామ్రేడ్ అమర్నాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వామపక్షాలు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాయి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుదేలైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది, ప్రభావం ప్రజానీకం మీద తీవ్రంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి యుద్ధం వద్దు అని చెప్పి చెబుతున్నటువంటి తరుణంలో మనం చూసాం, గత వారం రోజుల లోపే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గారు పెట్రోలు గ్యాస్ ధరలు పెరగవు, దానివల్ల సంక్షోభం రాదు అని చెప్పి చెప్పారు. కానీ మొన్న 8వ తారీఖున మహిళా దినోత్సవం రోజే డొమెస్టిక్ 65 రూపాయలు, అలాగే కమర్షియల్కి వచ్చి 115 రూపాయలు పెంచారు. ఇందాక కాశీనాథ్ గారు చెప్పినట్టుగా ఇప్పుడే నేను వాట్సాప్లో చూశాను. ఇందాక కాశీనాథ్ గారు చెప్పినట్టు అనేక ఇప్పటికే మన నగరంలో కూడా దాని ప్రభావం పడింది అనేటటువంటి దాన్ని చూసినట్లయితే, ఇప్పుడే నేను స్టేజ్ మీద చూస్తూ ఉంటే భవానీపురం ప్రాంతంలో ఒక టీ స్టాల్లో గ్యాస్ అందకన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున బొగ్గుల పొయ్యి మీద టీ పెట్టి ఇస్తున్నటువంటిది మన విజయవాడ నగరంలో, మన భవానీపురంలోనే జరుగుతున్నటువంటిది ఇప్పుడే వాట్సాప్లో చూసాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రాబోయేటటువంటి కాలంలో మరింత సంక్షోభ దశగా వెళ్ళేటటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ ప్రమాదాన్ని గమనించి ఇమ్మీడియట్గా యుద్ధాన్ని ఆపాలనేటటువంటిది మన డిమాండ్ తోటి ప్రభుత్వాలు, అలాగే ముఖ్యంగా నరేంద్ర మోడీ ఆ వైపుగా ఆలోచన చేయాలని చెప్పి కోరతా, అమర్నాథ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన ఎంసీపీఐ యువ నాయకులు కామ్రేడ్ కాతర భాష గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. సభాధ్యక్షులు జి కోటేశ్వరరావు గారు, కాశీనాథ్ గారికి, వేదికపై ఉన్నటువంటి వామపక్ష రాష్ట్ర నాయకులకు, హాజరైనటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అమెరికన్ సామ్రాజ్యవాదం ఎంత దుర్మార్గమో, ఎంత అమానుషం చేస్తుందంటే
ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పాలకుల యొక్క రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంలో చాలా దిట్ట అమెరికన్ సామ్రాజ్యవాదం. 1979లో ఆ దేశ అధ్యక్షుడు షాహరహ్ పెహ్లవీని దించడంలో కూడా చాలా కీలక పాత్ర వహించింది అమెరికా కూడా. అంతేకాదు అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి ఇరాక్పై దాడి చేసింది, సద్దాం హుస్సేన్ని హతమార్చింది. మరి అక్కడ కూడా అణ్వాయుధాలు లేదని కడితే నా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి ఉత్తర కొరియాడు క్విన్ చెప్తున్నాడు. మరి వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. కాబట్టి వాళ్ళ చెప్పు చేతుల్లో ప్రపంచాన్ని జయించాలని చెప్పి ఆలోచనతో ఎవరైతే మాకు లొంగట్లేదో వాళ్ళపై దాడి చేస్తానికి పెంపుడు బిడ్డ అయినటువంటి ఇజ్రాయెల్ని తీసుకొని పెత్తందారీతనం చేయడం, అమానుషమైన పిల్లలపై స్కూల్ పిల్లలపై దాడులు చేస్తా ఉన్నారు. చమురు కొనేదేమో మనం, చమురు ఇచ్చేదేమో రష్యా, పెత్తనమేమో అమెరికాది. మరి ఈ కేంద్ర మంత్రులు మాట్లాడరు, మన చమురు మంత్రి కూడా మాట్లాడు. ఆడు ఒక అమెరికా ఆర్థిక మంత్రి చెప్తా ఉన్నాడు, బెసెంట్ ఆయన పేరు, భవిష్యత్తులో మరిన్ని చమురు కొనాలి భారతదేశం చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. ఉప విదేశాంగ మంత్రి అయితే లాండో ఆయన ఏమంటాడంటే 20 ఏళ్ల క్రితమే మేము చాలా పెద్ద తప్పు చేశాం చైనా వస్తువుల్ని అమ్ముకోవడానికి, మరోసారి ఇంకా పెద్ద తప్పు చేయమని చెప్పి భారతదేశాన్ని హెచ్చరిస్తున్నాడు. మరి ఈ కేంద్ర మంత్రులు కానీ నరేంద్ర మోడీ కానీ ఎవరు మాట్లాడట్లేదు. ఇదేనా మీ దేశభక్తి? అమెరికా డొనాల్డ్ ట్రంప్ రష్యా దగ్గర చమురు కొనకూడదని చెప్పి చెప్పకముందు 2.2 మిలియన్ బ్యారెల్ మనం కొనేవాళ్ళం భారతదేశంలో. అది 2025 డిసెంబర్లో 1.2 మిలియన్ బ్యారెల్కి తక్కువ వచ్చింది. ఎందుకు? వార్నింగ్ ఇచ్చిన కాడి నుంచి అమెరికా అధ్యక్షుడు వార్నింగ్, మీరు రష్యా దగ్గర చమురు కొనడానికి వీల్లేదని చెప్పి. అది 2026 జనవరిలో 1.2 మిలియన్ బ్యారెల్, ఫిబ్రవరిలో వచ్చేసరికి 0.6 బిలియన్ బ్యారెల్ తగ్గుంటా వచ్చింది. మరి ఇదేనా మీ దేశభక్తి అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ కాదు సరెండర్ అయిపోయాడు ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదానికి. ఇంత పెత్తన చలాయిస్తా ఉన్నారు. దీన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఎక్కడో అమెరికా ఇరాన్ పై దాడి చేస్తా ఉంటే హర్మోజ్ నదిని మూసేస్తే అక్కడ వచ్చేటువంటి ఇంధనాలు కానీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర మన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, నేను ఇందాకే వస్తా ఉంటే బోలమ్మ హోటల్ దగ్గర సుమన గ్యాస్ ఏజెన్సీ దగ్గర జనాలు చాలా క్యూ లైన్లో చేమలాగా నుంచున్నారు. ఏంటని అడిగితే మాకు గ్యాస్ కొనడానికి వచ్చా అని చెప్పి, అంటే ఇక్కడ పనులు మానుకొని కూడా గ్యాస్ ధరలకి ఈరోజు వాళ్ళు గ్యాస్ బండ్ల గురించి వేచి చూసే పరిస్థితి. అంటే మొత్తం కూడా చిన్న పనులు అయింది. మేము రోజువారీ వెళ్ళే కూలీ పనులు కూడా ఈరోజు వెళ్ళే స్టేజ్లో వెళ్ళారు. మరి ఇక్కడ 60 రూపాయలు ఎల్పిజి గ్యాస్ సిలిండర్, గృహోపకరణాలకు సంబంధించి 60 రూపాయలు, అలాగే వాణిజ్య సిలిండర్ 115 రూపాయలు పెంచారు. మరి స్మృతి ఇరానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్మృతి ఇరానీ 450 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ బండ్ల 50 రూపాయలు పెంచితే పెద్ద ఎత్తున గ్యాస్ బండ్లు తీసుకొని ఉద్యమం చేసింది. మరి స్మృతి ఇరానీ ఎక్కడ కూడా మాజీ కేంద్ర మంత్రి, ఎక్కడ కూడా ఆమె జాడ కనిపించలేదు. ఎవరు కూడా ఈరోజు మాట్లాడే స్టేజ్ లేరు. మరి ఇదేనా దేశభక్తి అని చెప్పి నరేంద్ర మోడీని ఈరోజు వామపక్షాలుగా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మరి భారతదేశాన్ని చిన్నాభిన్నం చేస్తా ఉన్నారు, మరి ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఇదేనా సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టారు. గతంలో ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు కూడా ఎవరు కూడా ఇలాంటి దుర్మార్గమైన సరెండర్ అయ్యే పరిస్థితులు కూడా కనిపించలేదు. కాబట్టి ఎక్కడ ఏ యుద్ధాలు జరిగినా ప్రపంచంలో ముఖ్యంగా మధ్య పేద తరగతి కుటుంబాలే బాధపడే, ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం కూడా. కాబట్టి దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ శాంతివాదులు కూడా అందరూ ఒక ఏకతాటిపై వచ్చి యుద్ధాన్ని ఆపే వరకు, భవిష్యత్తులో యుద్ధాలు ఆపే వరకు పోరాటాలు చేయాలని చెప్పి నాకు అవకాశం మీకందరూ కూడా పేరు హృదయపూర్వక విప్లవందాలు తెలియజేస్తాను.
కామ్రేడ్ కాదర్ భాషకి ధన్యవాదాలు. కింద పెట్టామా పర్లేదు, లోగో పెట్టండి. 5 minutes అయిపోయి. కామ్రేడ్ కాదర్ భాష ధన్యవాదాలు. ఆర్ఎస్పి ఉభయ రాష్ట్రాలు రాష్ట్ర కార్యదర్శి, తెలుగు రాష్ట్రాల రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జానకిరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. సభాధ్యక్షులు కాశీనాథ్ గారు, కోటేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్న వామపక్ష పార్టీల రథసారథులు, వేదిక మీద ఉన్న ముందున్న మిత్రులారా, అమెరికా సామ్రాజ్యవాద దేశం ఈరోజు ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలన్న దురుద్దేశంతో గత అనేక సంవత్సరాలుగా చేస్తున్న యుద్ధాలు మనకు తెలిసిందే. నాకంటే ముందు పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. పాశవిక రాజ్యం లాంటి చాలా దారుణమైన పరిస్థితులు ఈరోజు వెనుజులా లాంటి దేశాల్లో ఉన్న అధ్యక్షుడిని ఇనుప సంఖ్యలతో బంధించి తన దేశానికి తీసుకెళ్ళి బంధించి ఆ దేశానికి నేనే అధ్యక్షుని అని చెప్పుకుంటూ, నిన్నగాక మొన్న గాజా మీద యుద్ధం చేసి 65,000 మందిని పొట్టన పెట్టుకున్న అమెరికా సామ్రాజ్యవాద కుట్ర ఈరోజు భారతదేశాన్ని నరేంద్ర మోడీ తాకట్టు పెట్టిండు. ప్రసాద్ గారు చెప్పారు, మనము ఎదురు తిరిగినట్టుంటే మన దేశం మీద ఎప్పుడో యుద్ధం జరిగేది, రక్తపాతం ఇక్కడ సెలయేర్లై పాడేది. సరెండర్ అయింది కాబట్టే తనకు అనుకూలంగా నరేంద్ర మోడీ, అదాని, అంబానీ లాంటి వాళ్ళ సంపదను పెంచుతున్నాడు. ఈరోజు భారతదేశంలో ఎలాంటి నష్టం లేదు, మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి, మనకు ఎలాంటి ప్రాబ్లం రాదు అని మహిళా దినోత్సవం రోజే మహిళలు వినియోగించే గ్యాస్ బండ మీద 65 రూపాయలు పెంచి ఈ రకంగా గ్యాసును కమర్షియల్ 115 రూపాయలు పెంచింది విషయం తెలిసిందే. ఈరోజు భారతదేశం మొత్తం చాలా ప్రాంతాల్లో వ్యవసాయం చేసే వ్యవసాయ వాళ్లకు ఎరువులు కూడా అందే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి భారతదేశానికి ఒరిగిందేం లేదు. అంతకుముందున్న ప్రధానమంత్రులు ఎంతో చాకచక్యంగా, ఎంతో ధైర్యంగా అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలను ఎదిరిస్తే, ఒక ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా ఎదిరిస్తే, ఈరోజు శాతగాని దద్దమ్మలాగా నరేంద్ర మోడీ వారికి సరెండర్ అయి ఈ దేశ సంపదను దోచిపెడుతుండు. అతను అధికారంలోకి రాకముందు 50,000 కోట్ల లక్షల కోట్లు ఉన్న అప్పు ఈరోజు 200 లక్షల కోట్ల దగ్గరకు వచ్చింది. అంటే నరేంద్ర మోడీ ఈ భారతదేశాన్ని హిందుత్వ దేశంగా మార్చాలన్న ఒక దురుద్దేశంతో, తనకు అనుకూలంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు అమెరికాకు కొమ్ము కాస్తున్నాయి. తక్షణం ఈ యుద్ధాన్ని ఆపడానికి నరేంద్ర మోడీ పూనుకోవాలని చెప్పి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీగా, వామపక్ష కమ్యూనిస్టు పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. కామ్రేడ్ జానకిరామ్కి ధన్యవాదాలు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కామ్రేడ్ రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. మిత్రులారా, అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద చేస్తున్నటువంటి ఏదైతే యుద్ధ చర్యలు ఉన్నాయో దీన్ని ఖండిస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించాం. అయితే అమెరికా ట్రంప్ 2-3 రోజుల్లో ఈ యుద్ధం ముగుస్తుంది అని ప్రారంభించిన రోజునే ప్రకటించాడు. మనం గమనించినట్లయితే 2-3 రోజుల్లో ఈ యుద్ధం ముగుస్తుంది అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరొక వైపు అమెరికా ఈ యుద్ధం పట్ల వ్యవహరించినటువంటి తీరుని మనం పరిశీలించినప్పుడు ఇరాన్ చాలా వ్యూహాత్మకంగా పాములు కదుపుతూ ఉంది. దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ అరబ్ దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడులన్నీ కూడా అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దేశాల మీద టార్గెట్ చేస్తూ ఆ స్థావరాల మీద, వాటర్ రిసోర్సెస్ మీద ముందు అటాక్ చేసినటువంటి పరిస్థితిని మనం గమనించాం. కానీ ఈరోజు అంత పెద్దన్న పాత్ర పోషించేటువంటి అమెరికా, పోలీస్ పాత్ర పోషించేటువంటి అమెరికా అంతకుముందు ఇరాన్ మీద చావు దెబ్బ తిని ఏ రకంగా ఎన్నుదిరిగిందో, అలాగే ఆఫ్ఘనిస్తాన్ మీద ఏ రకంగా ఎన్నుదిరిగిందో
ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అదే పరిస్థితి ట్రంప్కి రాబోతా ఉంది. ఈ ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరుని వ్యతిరేకంగా ఈరోజు ఇరాన్ చేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా హర్షిస్తూ ఉన్నాయి. మరొకవైపు ఇరాను ఒక నియంత అని చెప్పేసి అని ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఇరాన్ దేశం యొక్క ప్రజల యొక్క సార్వభౌమాధికారాన్ని మీద దాడి చేసేటువంటి హక్కు నీకు ఎవరిచ్చారు? ప్రపంచ న్యాయ సూత్రాలు ఉన్నాయి, ప్రపంచ ఒడంబడికలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి నువ్వు ఒక పోలీస్ పాత్ర పోషిస్తూ ఏకపక్షంగా నువ్వు దాడి చేసేటువంటి హక్కు నీకు ఎవరిచ్చారు? ప్రపంచ ప్రజలు ఎవరిని ఇచ్చారా? ప్రపంచ దేశాలన్నీ కూడా పక్కన వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఈ యుద్ధం పట్ల స్పష్టమైనటువంటి వైఖరిని ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రకటించట్లా. 144 కోట్ల మంది ప్రజలు ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ రోజు ఈ యుద్ధం పట్ల స్పష్టమైనటువంటి వైఖరితో ఈ యుద్ధాన్ని ఆప్ చేయాలి. ఈ ప్రజల యొక్క యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఈ ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుందని చెప్పేసి అని కూడా ప్రకటించినప్పటికీ కూడా ఈ రోజు నరేంద్ర మోడీ ఏమీ మాట్లాడకుండా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కొబ్బరి రైతులు ఈ రోజే ప్రకటించారు, కాకినాడలో తీవ్రమైనటువంటి సంక్షోభం, ఎగుమతులు లేవు, కొండ ధరలకి గిట్టుబాటు ధరలు లేవు, ధరలు పెరుగుతూ ఉన్నాయి. మరొక వైపు సంక్షోభం ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు నరేంద్ర మోడీ మాట్లాడకుండా సామ్రాజ్యవాద పెద్దల పాత్ర పోషిస్తున్నటువంటి ట్రంప్ కి మోకరిల్లి దండం పెడుతున్నటువంటి పరిస్థితి ఉంటూ మరొక వైపు భారతదేశం జాతీయవాదం అని చెప్పేసి విరవీగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ మిగిలినటువంటి శక్తులన్నీ కూడా ఈ రోజు సోషల్ మీడియాలో ఎటువంటి సమాధానం చెప్పేటువంటి స్థితి ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సినట్టు అవుతుంది. అందుకనే ఈ యుద్ధం పట్ల వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే పరిణామాలు ఉన్నాయో ఈ పరిణామాలు వామపక్ష పార్టీగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే భారతదేశంలో విస్తృతంగా ఇప్పటికే ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి శాంతి ర్యాలీలు యుద్ధాన్ని నిలుపుదల చేయాలి. ఈ యుద్ధ పరిణామం వల్ల ప్రపంచ దేశాల సంక్షోభం ఆర్థిక సంక్షోభాలకి నెట్టబడటమే కాదు భారతదేశం కూడా ఆర్థిక సంక్షోభానికి నెట్టబడబోతుందని చెప్పేసి అని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇంతకు ముందే మాట్లాడినటువంటి శ్రీనివాస్ గారు కానీ అలాగే విసరాయ్ గారు కానీ ప్రసాద్ గారు కానీ అనేక విషయాలు సామ్రాజ్యవాద దేశాలు ఈ రోజు ప్రపంచ దేశాల మీద వెనుకబడిన దేశాల మీద అరబ్ కంట్రీస్ మీద తమ ఆధిపత్యాన్ని ఎలా కొనసాగిస్తున్నాయనేటువంటిది మన అందరికీ తెలిసిందే. అందుకని ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా సమీకరించాలి. ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా సమీకరించి ఈ యుద్ధ వ్యతిరేక చర్యల్ని ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అటువంటి పోరాటాల్లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పాల్గొంటుందని చెప్పేసి అని తెలియజేస్తూ ముగిస్తున్నాం. కామ్రేడ్స్, చివరిగా పాల్గొన్నటువంటి వామపక్ష పార్టీ నాయకులందరికీ అలాగే వేదిక కింద ఉన్న కూర్చున్నటువంటి కామ్రేడ్స్, ముఖ్యంగా ప్రజానాట్య మండలి కళాకారులు విప్లవ గేయాలు పిచ్చి మనల్ని ఉత్తేజపరిచారు. పత్రికా మిత్రులు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సభని ముగిస్తా ఉన్నాం.